అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న సర్వదేవతలకి నమస్కరించుకుంటూ గురు మహోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో జగద్గురు వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న జగద్గురువు అంటే ఏంటో వివరించడం జరిగినది. ఎవడు జగదీశ్వరుడో ఎవడు జగత్కారణుడో వాడే జగద్గురువు. అంటే సృష్టికి కారణమైనటువంటి పరమేశ్వరుడే గురువుగా అనుగ్రహిస్తే కానీ మనకి జ్ఞానం రాదు. ఆ అనుగ్రహం ఎలా వస్తున్నది అంటే ఒక ప్రవాహ రూపంలో మనకు లభిస్తున్నది. ఇక్కడ మొట్టమొదటిగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు తర్వాత అనేక మంది మహర్షుల బ్రహ్మ ద్వారా గ్రహించారు. మహర్షుల నుంచి క్రమంగా మనకు లభించినటువంటిది ఏ విద్య ఉన్నదో ఆ విద్య ఈశ్వర ప్రసాదం అని తెలుసుకుని ఆ విద్య మనం పొందినది జగద్గురువు నుంచి అనే భావం మనకు కలగాలి. అయితే విద్యలు అనేక ఉన్నాయి, ప్రతి విద్య గొప్పదే. ఇప్పుడు సంగీత విద్య చూసాం, అది కూడా చాలా దివ్యమైనది. విద్యలన్నీ భగవత్ స్వరూపాలే. కానీ అందులో అధ్యాత్మ విద్య ఏదైతే ఉన్నదో ఆ అధ్యాత్మ విద్య ఇచ్చినటువంటి వారినే మనం ఉత్కృష్టంగా గురువని, వేదాంత గురువని, మోక్షప్రదాతని గౌరవిస్తూ ఉన్నాం. అతడు భగవంతునికి అభిన్నుడే. ఎందుకంటే భగవంతుని చేరే మార్గం చెప్పే విద్య ఏదో అది అధ్యాత్మ విద్య, అది బోధించాడు గనక
ఆ గురువును మనం నమస్కరించేటప్పుడు ఆ గురువు ద్వారా ఏ విద్య పొందుతున్నామో దానికి ఆ గురువు వెనక ఒక పరంపర ఉంది అంటూ గురు పరంపర అంతా నేను చెప్పగలను జరిగింది. భగవంతుడే గురువైన వైనాలు చాలా వివరించుకున్నాం. ఒకటి దక్షిణామూర్తి, ఇంకొకటి హయగ్రీవస్వామి, మూడవది శారదామూర్తి, ఆ తర్వాత బ్రహ్మదేవుడు మొదలుకొని వరుసగా వచ్చినటువంటి గురు పరంపరలో ఆదిశంకర భగవత్పాదుల వారి వద్ద ఆగేము. అని జగద్గురు అనే వ్యవహారం ఉన్నది ఆదిశంకరులకి. ఎందువల్ల అంటే ఈ జగత్తత్వమేదో దాన్ని బోధించిన గురువు జగద్గురువు. జగతికి గురువు అని ఒకటి అర్థము, జగత్తత్వాన్ని బోధించినటువంటి గురువు. జగత్తత్వము జగన్నాథతత్వము రెండూ ఒకటే. భగవంతుడిని తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా చూడగలగాలి. అది ఎలా చూడాలో గురువు నేర్పుతాడు ఇక్కడ. అందుకే జగత్తత్వం జగన్నాథతత్వం ఒక్కటే. కానీ భగవంతుడు అనేవాడు నీకు ఎక్కడో పరోక్ష విషయం అనుకోకయ్యా, ఆయన ప్రత్యక్ష వస్తువే. కానీ ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు దొరికేవాడు కాడు, కానీ నిత్యం నీకు నిజమైన అనుభవంగా ఉన్నవాడు భగవంతుడే. ఉన్నవాడిని తెలుసుకోవడమే విద్య, లేనిది తెలుసుకోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్న మనకి ఏది ఉందో దాన్ని చెప్తున్నాడు. ఉన్నది అనే దానికి ఉపనిషత్తులో సత్ అంటారు. ఇక్కడ ఆ ఉన్నది నిరంతర చైతన్య వస్తువు కనుక దాని పేరు చిత్. దాని యొక్క లక్షణం ఆనందం. దీన్నే సచ్చిదానందం అని. విశ్వవ్యాపకమయ్యే సత్యతత్వం ఉందో దాన్ని తెలియజేస్తున్నాడు కనుక జగద్రూపమైన భగవత్తత్వాన్ని చెప్తున్నాడు కనుక జగద్గురువు అని ఒక అర్థం. నిన్న చివరి శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం శివానందలోది, శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశంకురు. నిన్న ప్రవచనానికి ఆఖరి మాట, ఇవాళ ప్రవచనానికి ఆది మాట. లోకగురు అనే మాట ఏదో అదే జగద్గురు అని అర్థం. అంటే జగతికి గురువు నువ్వు, జగద్రూపముగా ఉన్న గురువు నువ్వు. ఇప్పుడు మూడవ అర్థం చెప్పుకున్నాం. మొదటి అర్థం ఏం చెప్పాను జగద్గురువుకి? జగతికి గురువు. రెండవ అర్థం జగత్తత్వాన్ని చెప్పే గురువు. మూడవది జగద్రూపుడైన గురువు. జగత్తే భగవంతుని యొక్క గురు రూపము. ఇది తెలియాలంటే దత్తాత్రేయ చరిత్రలో మనకు తెలుస్తున్నది. యదు మహారాజుకి ఒకానొక అవధూత రూపంలో దత్తుడు వారు ప్రత్యక్షమైతే ఆ యదు ఒక ప్రశ్న వేస్తాడు దత్తుణ్ణి, స్వామి మీరు చాలా ఆనందంగా కనబడుతున్నారు, ఆ ముఖంలో ఒక ఆనందం, ఒక ప్రశాంతత, ఒక తృప్తి ఉన్నది. అవి కాగడా పెట్టి వెతికినా మా బొంట్ల ముఖాల్లో కనబడుతుంది. కారణం ఏంటి అని అడిగాడు. ఎందుకంటే ఆనందం కావాలి అంటే ఏవేవి కావాలో మేము కొన్ని ముందు అనుకున్నాం. ఒకటి సంపద, రెండవది పదవి, మూడవది ఆరోగ్యం. ఇన్ని ఉంటే ఇంట్లో వాళ్ళు అనుకూలంగా ఉండాలి, లేకపోతే అదో బాధ. కనుక అందరూ అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆనందం మేము అనుకుంటాం. అందులో ఒక్కటి నీ దగ్గర లేదు. ధనము కానీ, పదవి కానీ, సంపదలు కానీ, వస్తువాహనాలు కానీ ఇవేవీ లేవు, కానీ ఆనందంగా ఉన్నాం. ఇవేవీ లేకుండా కూడా ఆనందంగా ఉండగలమా అని అన్నాడు. ఇక్కడ ఉండగలమయ్యా అన్నాడు. ఇంత ఆనందం ఎలా పొందగలుగుతున్నామంటే మా గురువుల దయ వల్ల అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరు నీ గురువులు అంటే ఒకరు చెప్పేదేముంది, 25 మంది గురువులు ఉన్నారయ్యా అన్నాడు. ఎవరా గురువులు అంటే మొదలు పెడతాడు. ఇక్కడ మనం ఒక్కసారి లిస్టు రాసుకోవడం మొదలు పెట్టుకున్న 25 గురువులు ఏ ఏ గుహల్లో ఉన్నారో వెతకచ్చు. మొదటి గురువు భూమి, రెండవ గురువు నీరు, మూడవది అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు. ఒకటేమిటి ఎన్ని చెప్పాడు మహానుభావుడు. ఇవన్నీ మనం చూడలేదు, పొద్దున్న లేచి చూస్తూనే ఉన్నాం, కానీ వాటిని గురువుగా చూడలేదు. అవి మనం వాడుకునే పదార్థాలుగా చూసేమే తప్ప పరిశీలనగా చూడలేదు. అందుకే మనలో శిష్య లక్షణాలు ఏర్పడితే పంచభూతాత్మకమైన ప్రపంచమై గురువై మనకు బోధిస్తుంది. కానీ భగవంతుడు బోధించదలుచుకుంటే ప్రపంచ రూపంలోనే బోధిస్తాడు, కానీ ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉండి చెప్పేదేం లేదు. అందుకు జగద్రూపమైన గురువు గనక జగద్గురు అనే శబ్దానికి మరొక అర్థం చెప్పుకున్నాం. అలాంటి జగద్గురు తత్వాన్ని మనకు బోధించినటువంటి మహాత్ముల్లో ఆదిశంకర భగవత్పాల వారిని నమస్కరించుకోవాలి. ఎందుకంటే రకరకాలుగా ఆ సమయంలో మన దేశంలో ధర్మ విషయంలో అనేక రకాలైనటువంటి ఒక భ్రాంతులు ఏర్పడ్డాయి. అప్పుడు మహానుభావుడు ఆవిర్భవించి ఆ సమస్తములైనటువంటి భిన్న భిన్నత్వాలని తొలగించి ఏకత్వాన్ని ప్రతిపాదన చేసి ఒకానొక సమన్వయాన్ని చేసి మొత్తం దేశాన్నంతటినీ ధర్మమనే ఏకత్రాటి మీద నిలబెట్టాడు మహానుభావుడు. ఆసేతు సీతాచలం కూడా యోగశక్తితో ముమ్మార్లు పర్యటన చేసి అత్యద్భుతమైన వాంగ్మయాన్ని అందించినటువంటి దివ్య చరిత్ర ఆదిశంకరుడిది. శంకరుల చరిత్రే ఒక బోధ మనకి. అంతేకాదు శంకరుల చరిత్ర పారాయణ చేయడం కానీ మననం చేయడం కానీ చాలా ఆవశ్యకమైన ఒకానొక అంశం. చాలామంది కొంతమందికి ఇందులో శంకరుల చరిత్ర తెలుసు, కొంతమందికి ఎక్కడెక్కడో విన్నవి కన్నవి వీటితో కొనుక్కొని వచ్చిన పొరపాట్లు కూడా ముందు వెనకల సందర్భాలు మారిపోయిన విషయాలు ఉన్నాయి. కనుక అసలైన శంకర చరిత్ర చెప్పుకోవడానికి మనం ఇక్కడ సిద్ధపడ్డాం. దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథం మాధవ విద్యారణ్యుల వారు రచించినటువంటి శంకర విజయం. ఆ మహానుభావుడు ఆదిశంకరుల యొక్క జీవిత చరిత్రను చెప్తూ అందులో అనేక రకాలైన శాస్త్రాంశాలు చర్చ చేశారు.
శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, ఆయన రచనలు, వీటన్నిటిని మరింత తేటగా అర్థమయ్యేలాగా గ్రంథంలో ఆయన ఒక కావ్యముగా అందించినటువంటిది శంకర విజయం. ఇవి కాక ఇంకా చిద్విలాసుడని ఆయన రచించిన శంకర విజయం ఉన్నది, ఆనందగిరి అని ఆయన రచించినది ఉన్నది. తెలుగులో వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారని శంకర విజయాన్ని అత్యద్భుతమైన కావ్యంగా రచించారు. ఆనాటి తరాల వారికి అది తెలుసు. అది నిజానికి భాగవతం, భారతం స్థాయిలో ఉంటుంది. గొప్ప రచన, అది చాలా రమ్యమైన రచన. అవి తెలుగు పద్యాల్లో రచించారు ఆ మహానుభావుడు. ఇలా శంకర విజయాలు అన్ని భాషల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. అక్కడ చిన్న చిన్న సంస్కృత అనుష్ఠుప్ శ్లోకాల్లో శంకర చరిత్ర 200 శ్లోకాలు ఉన్నాయి. వీటిని స్త్రీలు పురుషులు అందరూ కలిసి విష్ణు సహస్రం పారాయణ చేసినట్టు చేస్తున్నారు. ఆశ్చర్యపోయాం. అందరికీ కంఠోపాఠం, అది మామూలుగా కాదు. ఇంత వ్యాప్తి ఎలా జరిగిందంటే జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి ఆదేశం మేరకు కర్ణాటకలో అనేక మంది శంకర చరిత్ర పారాయణ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాల్లో కొన్ని మార్పులు జరగడం కూడా కనబడుతున్నది. అలాంటి శంకర చరిత్ర ప్రభావం చెప్పడానికి ఒక పూట పడుతుంది, కానీ నేను అంత దూరం వెళ్ళడం లేదు. కానీ ప్రతివారు కర్తవ్యంగా ఒక ప్రతిజ్ఞ పట్టడం చాలా అవసరం. అదేమిటంటే ఇంట్లో ఆదిశంకరుల చిత్రపటం ఒకటి ఉండడం ఒకటి, రోజుకి ఆదిశంకరుల రచనల్లో కొంత భాగమైన చదివి పడుకుంటాను అని ప్రతిజ్ఞ పట్టాలి ఇక్కడ. ఇది కానీ చేస్తే మనం ఋషి రుణం తీర్చుకున్నట్లు అవుతాం. ఇక్కడ ఎన్ని జన్మలెత్తితే ఋషుల రుణం తీర్చుకోగలం. ఇక్కడ ఆదిశంకరుల రచనలు చాలా విస్తారంగా ఉన్నాయి. వ్యాస భగవానుడి తర్వాత అంత వాంగ్మయాన్ని రచించిన వాడు ఆదిశంకరులు మాత్రమే. వ్యాసుడు ఎంత వాంగ్మయాన్ని రచించారో నిన్ననే మనం చెప్పుకున్నాం. నేను ఎందరు జగద్గురువులు వచ్చారనేది అంత తేలిగ్గా మర్చిపోలేని డల్లాశ్వాసులకు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎందరు వచ్చారండి. నేను వ్యాస భగవానుడి గురించి విస్తారంగా చెప్పుకున్నాం, దక్షిణామూర్తి గురించి వివరించుకున్నాం, హయగ్రీవ స్వామి గురించి చెప్పుకున్నాం, అలాగే వశిష్ఠుడు, శక్తి పరాశరుడు, శుకుడు, గౌడపాదులు అందరూ వచ్చారు కదా. శంకరుల వాంగ్మయం చాలా విస్తారంగా ఉన్నది. ఇందులో చాలామందికి తెలుసు. శంకర వాంగ్మయ స్పర్శ లేనివాడు ఎవరూ లేరండి. చెట్టు చివరికి భజగోవిందం భజగోవిందం అనకుండా ఎవడు ఉండలేడు. అలాగే నిత్యానందకరి, వరాభయకరి, సౌవర్ణ రత్నాకరి అంటూ అన్నపూర్ణే సదాపూర్ణే అని ఆ తల్లిని స్తుతిస్తాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అంటూ కాలభైరవాష్టకం మర్చిపోగలమా? ఒకటేమిటి భజగోవిందం భజగోవిందం మరుబలం. ఇలా చాలా చాలా వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒక సౌందర్యలహరి, ఒక శివానందలహరి, ఇవి స్తోత్ర వాంగ్మయం. ఇది కాకుండా వేదాంత వాంగ్మయం విస్తారంగా అందించినటువంటి వాడు. అటువంటి మహాత్ముడు జీవిత చరిత్ర ఎంత విశేషమంటే పుట్టుకు నుంచే తెలిసిపోతుంది ఇది అవతార పురుషులు అని. అంటే సామాన్యులకు సాధ్యం కానిది. కేవలం ప్రతిభ చూపించినంత మాత్రాన గొప్ప కాదండి. ప్రతిభ కొందరికి పూర్వజన్మ విశేషం చేత బాల్యంలోనే గొప్ప గొప్ప ప్రతిభలు కనబడతాయి. మనం చైల్డ్ ప్రాడజీ అంటాం. ఇక్కడ అంత మాత్రం చేత అవతార పురుషుడు అనడానికి లేదు. కానీ పుట్టిన దగ్గర నుంచి ఎందుకు అవతరించారో ఆ మహత్కార్యమే చేస్తూ వెళుతూ మరొక వ్యాపకం లేనటువంటి వాళ్ళు ఎవరుంటారో అలాంటి వారిని అవతార పురుషులు అంటాం. ఒక రామచంద్రమూర్తి, ఒక కృష్ణ పరమాత్మ, ఒక వామనుడు, వీళ్ళు ఎలా విధంగా ప్రవర్తించారో శంకరులు కూడా అదే విధంగా ప్రవర్తించారు. అందుకే రామాయణాలు ఎన్నెన్ని పుట్టాయో శంకర విజయాలు అన్నీ పుట్టాయి. అందుకే రామాయణానికి, కృష్ణ చరిత్రకి ఎంత పవిత్రత ప్రాధాన్యం ఉన్నదో ఆదిశంకరుల చరిత్రకు కూడా అంతే ఉన్నది. ఇందులో సందేహం లేదు. అందుకే శంకరులకు పూర్వమే ఉన్న గ్రంథాల్లో శంకరులు అవతరిస్తారనే విషయం ఉన్నది. అది మననం చేసుకుంటూ ఇప్పుడు శంకరుల జనన గాథని చెప్పుకుంటూ ఉన్నాం. అది కాలడి అగ్రహారం, పూర్ణానదీ తీరం. అక్కడికి సమీపంలో వృషాద్రి అను పర్వతం ఉన్నది. అక్కడ పరమేశ్వరుడి పేరు వృషేశ్వరుడు. ఇప్పటికీ ఆ శివక్షేత్రం కనబడుతుంటుంది మనకి. కేరళ రాష్ట్రంలో చాలా మహిమాన్వితమైన శివక్షేత్రం. అక్కడికి దగ్గరగా ఉన్నది నిత్యాగ్నిహోత్రులు, నిత్య వేదాధ్యయన సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు జీవిస్తున్నటువంటి కాలడి అగ్రహారం. ఆ అగ్రహారంలో పండితుల పరంపరకు చెందిన కుటుంబాల్లో శివగురువు అనే మహాత్ముడు ఉద్భవించాడు. ఆయన భార్య ఆర్యాంబ. ఈ శివగురువు తండ్రి పేరు విద్యాగురువు. వీరందరూ కూడా సకల శాస్త్ర నిష్ణాతులు, మహాత్ములు, నిరంతర వేదాధ్యయన సంపన్నులు, నియమబద్ధమైన జీవితం గడిపేటువంటి పవిత్ర జీవనులు. అలాంటి వారికి సంతానం కలగలేదు శివగురువుకి, ఆర్యాంబకి. ఆ సమయంలో ఆర్యాంబ ఒక మాట అన్నదిట. ఇది విద్యారణులు వారు శ్లోకాల్లో కొన్ని వాక్యాలు వదిలిపెట్టుకోలేమండి. చాలా మధురంగా ఉంటాయి. వాటి కలుపు చెప్పుకుంటే ఇంకా బాగుంటుందని ఉద్దేశం. శివాక్ష కల్పద్రుమమాశ్రయావహ అంటుంది ఆ తల్లి. మన కోరిక నెరవేరాలి అంటే శివుడనబడే కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాం అన్నది ఇక్కడ. కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఎలాగైతే కోరింది లభిస్తుందో శివుని ఆశ్రయిస్తే అభిష్టం అలా లభిస్తుంది కనుక శివాక్ష కల్పద్రుమం ఆశ్రయావహ. అక్కడ ఒక గొప్ప మాట రాశారు. ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప మాట. భగవంతుని మనం
అనుసరించి లేదా ఆయన ఉపాసన చేసి ఆశ్రయిస్తే అభీష్టాలు నెరవేరుతాయా? తప్పకుండా నెరవేరుతాయి అన్నాడు ఇక్కడ. నీ ఉపాసన తీవ్రత బట్టి ఆ ఫలంలో తొందరో ఆలస్యమో కానీ ప్రార్థనకి స్పందించని దైవము ఉండడు అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అక్కడ ఒక వాక్యం వస్తుంది, నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. ఇది విద్యారణ్యుల వారు అందించిన గొప్ప వాక్యం. దేవతలకు జడత్వము లేదు, ఉంటే గింటే మనుషులకు ఉండొచ్చు అన్నాడు. ఈ మాట ఎవరంటున్నారు? ఆర్యాంబ శివగురువుతో ఉంటుంది ఇక్కడ. నో దేవతాసు జడిమా అంటే నేను ఇంత పిలిచానండి, భగవంతుడు పలకలేదు అని. కానీ పక్కన ఎంత కొట్టినా పక్కవాడు స్పందించడేమో కానీ భగవంతుడు మాత్రం స్పందిస్తాడు, తెలుసుకోండి ఇక్కడ. కొందరికి ఎంత చెప్పినా స్పందన ఉండదు, కానీ భగవంతుడా చాలా సెన్సిటివ్, ఆయన వెంటనే స్పందిస్తాడు. కానీ ఆయన స్పందన నీకు అర్థం కాదు. నువ్వు అనుకున్నట్టు స్పందించాలనుకోకు, ఆయన అనుకున్నట్టు ఆయన స్పందిస్తాడు, కానీ తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే భగవంతునికి చేసిన ఏ ఆరాధన కూడా వ్యర్థము కాదు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసినది. అమోఘం మనొక మాట ఉన్నది. అమోఘం అంటే వ్యర్థము కానిది. భగవంతుడు వ్యర్థుడు కాడు, ఆయనకి మనం మొక్కిన మొక్కు కూడా వ్యర్థం కాదు, అది ఎప్పటికైనా ఫలించి తీరుతుంది. ఒకానొక ప్రారబ్ధవశాత్తు మనకు సంతానము లేకపోవడం అనేది వచ్చినది. ఆ దోషం పోగొట్టుకోవడానికి, పాప నివారణకి మనం పరమాత్మను ఆశ్రయిద్దాం. ఆశ్రయించిన ఫలితంగా తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో కొందరు ఒక ప్రశ్న వేయవచ్చు. ఎవరైనా సరే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరికి తప్పకుండా నెరవేరుతాయి, కొందరికి నెరవేరవు. అప్పుడు వాళ్ళు అంటారు, వాడికేదో అదృష్టవశాత్తో లేదో కాకతాళీయంగా నెరవేరింది కానీ భగవంతుడి వల్లే నెరవేరిందని మాట ఏమిటండి అని. వీడికి నెరవేరలేదు కనుక అలా అన్నాడు. పోనీ నెరవేరిన వాడు ఏమంటాడో తెలుసా? లోకంలో ఆశ్చర్యం. వాడికి అంతవరకు ఏది తీరదు, భగవంతుడిని ఆశ్రయిస్తాడు, మొక్కులు మొక్కుతాడు, ప్రార్థనలు చేస్తాడు, కోరిక నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు ఒక మాట ఉంటుంది, నెరవేరిందండి, అఫ్కోర్స్ భగవంతుని కూడా ప్రార్థించాను అనుకోండి అంటాడు. అప్పుడు సెకండరీ అయిపోయింది. ఇంత దుర్మార్గుడండి మనిషి. కానీ భగవంతుడు తప్పకుండా సాధనకి ఫలితం పొందని వాళ్ళు లేరు. మీరు ఎవరి జీవితాలైనా పరిశీలించండి, తప్పకుండా భగవంతుని ఉద్దేశించి సాధన చేసిన వారికి ఫలితాలు ఉంటాయి, మనకి ఉంటాయి. అయితే కృతజ్ఞత అనే గుణం ఉండడం చేత మనం మర్చిపోతుంటాం. కానీ తప్పకుండా భగవంతుడి అనుగ్రహం పొంది చాలామంది ఉన్నారు, మనం కూడా అందులో ఒకరమే. అయినప్పటికీ కూడాను ఒక్కొక్కప్పుడు ఫలించకపోవచ్చు. అంత మాత్రానికి సాధనని తప్పనకూడదు, భగవంతుని అనుగ్రహం లేదనకూడదు. ఆ మాటకు వస్తే ఒకడు హాస్పిటల్కి వెళ్తాడు, ఆరోగ్యం బాగోలేదని. ఈ లోపల అందులోంచి బాడీ బయటకు వస్తుంది. మరి ఇక్కడికి వెళ్ళిన వాడు అప్పుడు ఒకటి పూర్తిగా బయటకు వచ్చారంటే వీడు వెళ్ళడం లోపలికి మానేస్తాడో చెప్పండి? అయినా వెళ్తాడు వీడు ఇక్కడ. మరి ఒక కేసు ఫెయిల్ అయింది, ఒక కేసు అయినా గ్యారంటీగా వెళుతుంది లోపలికంటే అర్థం ఏంటి ఇక్కడ? అప్పుడు ఏం చెప్తారు? మరి అప్పుడు వైద్యశాస్త్రం తప్పంటారా? లేదు, వాడు వైద్యం చేశారు కానీ వాడు కర్మ అండి అంటాం, అవునా లేదా? అక్కడైతే కర్మ అనుకున్నారు, ఇక్కడైతే నెరవేరకపోతే అది అనుకోలేరు. కానీ వైద్యశాస్త్రం ఫెయిల్ అయితే ఫెయిలే, మరి లాభం లేదు. కానీ ఇవాళ మనం భగవంతుని ప్రార్థించింది నెరవేరలేదనుకోండి, ఫెయిల్ కాదు, ఆ సాధన ఒట్టిపోదు, అది మరొక రూపంలో నీకు అంది తీరుతుంది. ఈ జన్మకు కాకపోయినా తర్వాత జన్మకైనా, అది తెలుసుకోవాల్సినది. అందుకే భగవంతుని ఉద్దేశించి చేసిన సాధన ఎప్పుడూ వ్యర్థము కాదు. కనుక మానవుడు గుర్తుపెట్టుకుని నిరంతరం భగవత్ సంబంధమైన స్పృహలో జీవించాలండి. సాధనలు అనగానే ప్రతి వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 వరకు పూజలు చేసుకోండి అని చెప్పట్లేదు, కానీ ఆయన స్పృహ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ప్రీతిభావం ఉండాలి. ఈ 3 ఉంటే చాలు. కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దానికి తగ్గ పరిహారాలుగా భగవంతుడికి సంబంధించిన ఆరాధనలు మన పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. అందుకు ఈ తల్లి నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అని చెప్పినది. వెంటనే వాళ్ళిద్దరూ కూడా నియమబద్ధంగా ఆ వృషేశ్వరుడైనటువంటి శివుని వద్దకు వెళ్ళి నియమంతో సాధన చేశారు. అక్కడ కొంతకాలం సాధనా ఫలితంగా ఆయనకు ఒక స్వప్న సాక్షాత్కారం జరిగినది. అంటే మనం స్వప్నము అంటే జాగ్రత్త అవస్థలో చూడలేదు గనక స్వప్నం అంటాం, కానీ అన్ని స్వప్నాలు ఒక్కలాంటివి కాదు. ఒక్కొక్కప్పుడు సూక్ష్మ భూమికలో కొన్ని దర్శనాలు అవుతూ ఉంటాయి. అది నిద్ర అనడానికి లేదు, జాగ్రత్త అవస్థ అనడానికి లేదు. అలాంటి స్థితిలో భగవంతుని యొక్క కొన్ని ధ్వనులు వినబడ్డం కానీ సాక్షాత్కారం కానీ జరగవచ్చు. రామకృష్ణ పరమహంస చెప్తారు, స్వప్నంలో భగవంతుడు కనబడడం కూడా సామాన్యం కాదయ్యా అన్నారు ఇక్కడ. ఆ సాక్షాత్కారం చాలా విశేషము. అప్పుడు పరమేశ్వరుడు దర్శనమిచ్చి, నువ్వు చేసిన తపస్సుకు సంతోషించాను, నీవు చేసిన తపస్సుకి ఫలితం కావాలి అంటే నేను చెప్పే దాంట్లో ఒకటి కోరుకో. అంటే భగవంతుడు మనం చేసిన తపస్సుకు మురిసిపోయి ఇస్తాడని కాదు, తపస్సుకు ఫలం ఇస్తాడు. చేసిన తపస్సుకు తగ్గ ఫలం ఇస్తాడు భగవంతుడు. నువ్వు చేసిన తపస్సుకి నీకు ఫలం కావాలి అంటే నేను ప్రత్యామ్నాయం చెప్తున్నాను. ఒకటి, అల్పాయుష్కుడైన జ్ఞాని కావాలా, దీర్ఘాయుష్మంతుడైన అజ్ఞాని కావాలా? ఇది అడిగాడు. వెంటనే తడుముకోకుండా చెప్పాడు శివగురు. అంతేగాని మావిడిని ఒకసారి కన్సల్ట్ చేసి చెప్తానులేండి అనలేదు ఇక్కడ. తడుముకోకుండా చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, అల్పాయుష్కుడైనా సరే జ్ఞాని అయిన వాడు కావాలి అని అంటే,
నీ అభీష్టం నెరవేరుతుంది అని చెప్పారు. ఆ తర్వాత తనకు కలిగిన స్వప్నాన్ని భార్యకి చెప్పి ఇద్దరూ ఆనందించి తిరిగి తమ చోటుకు తాము చేరుకున్నారు. ఆమె గర్భవతి అయినది. వైశాఖ శుద్ధ పంచమి నాడు మహానుభావుడైనటువంటి పుత్రుడు ఉదయించాడు. ఆయన శివాంశ అనేది బాగా తెలుసు, ఎందుకంటే తను తపస్సు చేశాడు, స్వామి కనబడ్డాడు. అందుకు వెంటనే పేరు స్ఫురించింది, శంకర అని పెట్టాడు. ఇక్కడ నిజానికి పేరు పెట్టించుకున్నాడు కానీ ఆయన పెట్టాడు అనడానికి లేదు. మొత్తం ఆయన అవతార లక్షణం అంతా పేరులో ఉందండి. శం అంటే శుభం, సుఖం, శాంతి అని అర్థం. కరహ అంటే కలిగించువాడు. శం కరోతి ఇది శంకర. శుభాన్ని, సుఖాన్ని, శాంతిని కలిగించేవాడు పేరు శంకరుడు. అది శివుని పేరు. కానీ ఈ పేరు ఈయనకు సరిగ్గా సరిపోయింది. తన యొక్క జ్ఞానంతో లోకానికి శం అనగా సుఖ, శాంతి, శుభాలు కలిగించడానికి అవతరించాడు కనుక అన్వర్థనామధేయ, చక్కగా సరిపోయింది ఆ పేరు. ఇలా ఉద్భవించాడు ఆ మహానుభావుడు. ఇక శంకరుడు బాల్యం నుంచి, పసితనం నుంచి చూపించినటువంటి జ్ఞాన వైభవం అది అపారం. అన్ని శంకర విజయాలు ఇది కనబడుతుంది. ఒక్క మాసం లోపలే సమస్త లిపి జ్ఞానం నేర్చుకున్నాడు ఆ మహానుభావుడు. అక్షర జ్ఞానం, లిపి జ్ఞానం. తర్వాత సంవత్సరం, 2వ సంవత్సరం వచ్చేటప్పటికల్లా కావ్య నాటకాది వాంగ్మయాలపై అనుభవం చూపించాడు. ఇలా అవుతుంటే 3వ ఏట వచ్చేటప్పటికల్లా ఆయన ప్రతిభ చూసి వెంటనే తండ్రి నిర్ణయించుకున్నాడు ఈయనకు ఉపనయనం చేయాలని. ఇక్కడ వచ్చేటప్పటికి చాలామంది ఉపనయనం ఏ వయస్సులో చేయాలని అడుగుతూ ఉంటారు. 30-31 ఏళ్ళకి చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు పెళ్ళంటే ఇవాళ దానివల్ల ప్రయోజనమేం లేదు. కనీసం ఏది మిగిలింది ఒక తాడు. కానీ ఉపనయనం ఎందుకో ఏమిటో తెలియని రోజులు వచ్చేసే మనకి. ఈ రోజుల్లో చిన్నప్పుడు ఉపనయనాలు చేస్తున్నారు ఫ్యాషన్కి. మనం కొంతనయం, పూర్వకాలంలో అది కూడా వదిలేశారు కదా ముందు తరాల వాళ్ళు. ఇది కొంతనయం. ఇది ఎలాంటిదంటే ఉపనయనం చేసి ఊరుకుంటున్నారు, దాంతో ఏదో వచ్చి పడిపోతుందని. ఏం వచ్చి పడదు. ఐఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే, కానీ సీట్ వచ్చిందో చదువుకోవాలి, తెలియదు ఇక్కడ. అది ముఖ్యం. అలాగే ఉపనయనమైన తర్వాత నిత్య అనుష్ఠానం, అధ్యయనం, వీటి కోసం ఉపనయనం అనేటువంటిది కలుగుతోంది ఇక్కడ. గురు సన్నిధికి తీసుకెళ్లడమే ఉపనయనం. గురు సన్నిధికి తీసుకెళ్లడానికి, విద్య భాషించడానికి ఒక సంస్కారం చేస్తారు. ఆ సంస్కారం వల్ల గురువులు చెప్పినది సరిగ్గా అర్థమయ్యి దాన్ని వినియోగించుకుని, ఎందుకంటే ఎన్ని చదివినా నీ బుద్ధిలో శక్తి సరైనది లేకపోతే అర్థం కాదు ఒక దోషం, అపార్థం అవుతుంది 2వ దోషం. కనుక విద్య సరిగ్గా అర్థం కాకపోవడం ఒక దోషం, ఒకదాని కూడా అర్థమైతే మరొక దోషం. ఆ 2 దోషాలు లేకుండా చేయడానికి దైవ బలం కావాలి. అదే ఉపాసన రూపంలో వస్తుంది. భారతీయ సంస్కృతిలో అన్ని విద్యలకి వాటి వాటి ఉపాసనా పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి. ఒక వేద విద్యకే కాదు, ప్రతి విద్యకి, శిల్పశాస్త్రంలో కానీ, సంగీత శాస్త్రంలో కానీ, వృత్తి విద్యల్లో కానీ వాటికంటూ విద్యా సంస్థలు ఉండేవి. అక్కడికి వెళ్ళిన వారు కూడా దానికి సంబంధించిన ఆయా దేవతల ఆరాధనలు చేసుకుని దీక్ష తీసుకుని వెళ్ళేవారు. ఇది కేవలం ఏదో ఒక వర్గానికి, ఒక వర్ణానికి మాత్రమే చెందింది కాదు. వారి వారి వర్గాలకి, వారి వారి వర్ణాల వారికి, వారి వారి వృత్తి విద్యలను అనుసరించి వారి వారి సంప్రదాయాల్లో సంస్కారాలు ఉంటాయి. ఇది కూడా ఒక అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మహానుభావుడికి 3వ ఏట ఉపనయనం చేయాలనుకున్నారు. అయితే 3వ ఏట ఎవరైనా ఉపనయనం చేస్తారండి? 3వ ఏటే వీపుల మీద పెద్ద పెద్ద బ్యాగులు పెట్టి ఎల్కేజీలకు, యూకేజీలకు పంపిస్తున్నాం, మనం చూడట్లే. ఎందువల్ల అంటే వాడు కానీ అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో సతాయింపు లేకుండా వీడు శాంతిగా ఉండొచ్చి పంపించేస్తున్నారు అంతే. కానీ ఎప్పుడు ఉపనయనం చేయాలి అంటే బాగా చెప్తున్నారు ఇక్కడ. గర్భాష్టం అంటే గర్భాష్టం దాటకుండా చేయడం మంచిది అని చెప్పారు ఇక్కడ. అంటే 7వ ఏట ఉపనయనం చేయడం మంచిదని చెప్పారు, కానీ 7వ ఏటే చేయాలని లేదు. వాడు బుద్ధి వికసిస్తున్న దశ కనబడితే 3వ ఏట కూడా చేయవచ్చు. కనుక శివగురు 3వ ఏటే ఈయనకి చెయ్యాలని సంకల్పించుకున్నాడు. అలాగే సందర్భం వచ్చింది కనుక ఎవరికైనా సందేహం ఉంటే 7వ ఏడు దాటిన తర్వాత ఎప్పుడు చేయాలి, ఎంత వేగం వీలైతే అంత వేగం చేయాలి, అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. అంతేగాని 8వ ఏట చెయ్యొచ్చా అండి అంటే ఒక ఆయన చెప్తాడు, సరి సంఖ్య కూడదండి, బేస్ సంఖ్య. నేను పిచ్చి శాస్త్రం ఎక్కడా లేదు. 7 దాటిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఎందుకంటే 7 దాటిన తర్వాత ఉపనయనం చేయడం ఆలస్యం అవుతున్న కొద్దీ తద్దోషం తల్లిదండ్రులకు సంక్రమిస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే తల్లిదండ్రుల బాధ్యత, పురుషుడైతే ఉపనయనం, స్త్రీ అయితే వివాహం, ఈ రెండింటి వరకు తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. అదే మా పిల్లాడికి ఇంకా పెళ్లి కాలేదని వీళ్ళు జ్వరాలు తెచ్చుకోక్కర్లేదు, ఉపనయనం చేసామా లేదా వరకు చూసుకుంటే చాలు. ఇక్కడ ఇందుకు ప్రధానమైన అంశములు ఇవి. అందుకు ఈయనకి 3వ ఏట ఉపనయనం చేయాలనుకున్నారు. ముహూర్తం అన్ని నిర్ణయం అయ్యే, కానీ దురదృష్టవశాత్తు శివగురువు మరణించారు. దానితో ఉపనయనం జరగలేదు. ఆ ఏడాది జరగలేదు, అయిపోయింది. 5వ ఏడు ప్రవేశించింది. ఎందుకంటే 1 సంవత్సరం పాటు చేయరాదు కదా ఉపనయనాదులు. 5వ ఏడు ప్రవేశించిన తర్వాత తల్లి ఆర్యాంబ బంధువర్గం చేత శాస్త్ర పద్ధతిలో శంకర భగవత్పాదుల వారికి ఉపనయనం చేయించి గురుకులానికి పంపించారు. అక్కడ ఆ గురుకులంలో వేదాధ్యయనం చేస్తున్నాడు. సాధారణంగా వేదాధ్యయనం చేయాలి అంటే ఒక వేదం సమగ్రంగా తెలుసుకోవడానికి
ఒక 12 ఏళ్ళు పడుతుంది సంపూర్ణంగా గ్రహించడానికి. అందుకే ఒకరు ఒక వేద శాఖ బాగా అధ్యయనం చేస్తే అది చాలు అనేటువంటి పద్ధతి మనకు ఉండేది. వాడు ఇంకా తెలివైన వాడైతే ఆ తర్వాత ఇంకా ఇంకా ఎన్నో వేదాలు ఎన్నో శాస్త్రాలు నేర్చుకోవచ్చు వారి వారి యొక్క గొప్పతనం బట్టి. కానీ మహానుభావుడికి చిత్రం ఏంటంటే 5వ ఏట గురుకులానికి వెళ్ళాడు, 6వ ఏట సర్వవేదాల్లో పండితుడయ్యాడు వేదాంగములతో సహా. అది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అటువంటి ప్రతిభ 6వ ఏట ఊహించడానికి అసాధ్యం మనకి ఇక్కడ. అయితే ఆ సంప్రదాయ ప్రకారంగా వారికి భిక్షాటనం అనేది ఉంటుంది ఇక్కడ. ఇది ఎప్పుడైనా సరే బ్రహ్మచారి అంటే వేదాధ్యయనం చేస్తున్న దశ. ఇది ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యార్థి దశ. అందుకని పెళ్లి కాకపోతే బ్రహ్మచారి, పెళ్ళి అయితే గృహస్థు, రిటైర్ అయితే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి అన్నాడు ఒక ఆయన. అవి కావచ్చు ఆశ్రమాలంటే. అప్పుడు పేర్లు వేరు, ఇప్పుడు వ్యవహారాలు వేరు. బ్రహ్మచారి అంటే శాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నటువంటి దశ బ్రహ్మచారి దశ. బ్రహ్మచారికి నియమాలు ఉన్నాయి. ఆ నియమబద్ధంగా గురుకులంలో జీవించాలి. అందులో భిక్షాటనం అనేటువంటి ప్రధానమైనది. ఆ భిక్షకు కూడా శ్రోత్రియ గృహాలకు వెళ్ళి భిక్షాటన చేయాలి. వాడి శుచిగా వండి ఉంచినటువంటిది ఎతికి బ్రహ్మచారికి భిక్ష వేస్తారు. అలాగే బ్రహ్మచారి భిక్షాటన చేసి గురువుకు సమర్పించి వారు అందించి తినాలి. ఇది నియమం. బ్రహ్మచర్య దశ అంతా కూడా చేయవలసింది వేదాధ్యయనం ఒకటి, అగ్నికార్యం ఒకటి, భిక్షాటనం ఒకటి. ఇవి ప్రధానం. ఇవన్నీ పాటిస్తున్నారు శంకరులు. అంటే మహాత్ములు వారి వారి వర్ణాశ్రమాలకు అనుగుణమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. దేనికి? భగవత్ప్రీతికై. ఇది ఇక్కడ ఆ విధంగా మహానుభావుడు నియమబద్ధంగా ఉన్నారు. ఆ 6వ ఏట ఆయన తోటి శిష్యులతో కూడా కలిసి, అంటే తోటి మిత్రులతో కలిసి భిక్షాటనానికి బయలుదేరుతూ ఉండగా ఒక చోటకు విప్రగృహానికి చేరుకున్నారు. ఆ విప్రగృహంలో ఆ సమయంలో గృహస్థు ఆయన ఏదో ఆయువారాలు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉండేవి అవి ఆయువారాలని. ఆయన దరిద్ర బ్రాహ్మణ గృహం అది. ఆయన ఏదో ఆయువారాలు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన తెస్తే వండి పెడదామని ఈవిడ ఉన్నది ఇక్కడ. అలాంటి పరిస్థితి. ఈయన వెళ్ళి భిక్షాటన అడుగుతున్నాడు. ఆవిడ మనస్సు ఇంకా తట్టుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి వాడు మహాబ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు, తేజస్సుతో ఉన్నాడు. ఆ వటువు వద్దకు వచ్చి ఏం లేదు నాయనా అని చెప్పలేకపోయింది ఆవిడ. నాస్తి శబ్దం చెప్పలేక ఇంట్లో వెతికి వెతికి ఒక ఉసిరికాయ ఉంటే తీసుకొచ్చింది రా తల్లి ఇక్కడ. తీసుకువచ్చి ఇది తప్ప ఏమీ ఇచ్చుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఇచ్చింది. శ్రద్ధయాదేయం భియాదేయం హ్రియాదేయం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా శ్రద్ధగా, భయంగా, సిగ్గుగా ఇచ్చినది ఇక్కడ. ఒక్కసారి జోలెలో ఉసిరికాయ వేయగానే శంకర భగవత్పాల్ వారి హృదయం కరిగిపోయింది. ఆమె యొక్క దారిద్ర్య అవస్థకి కరిగిపోయింది. ఆమె ఏదైనా ఇవ్వాలి అనేటువంటి లక్షణంతో అది ఇచ్చినందుకు ఆయన మనస్సు. ఇక్కడ గొప్ప మాట అంటారు విద్యార్థుల వారు, దయార్ద్రధీహి అన్నారు ఇక్కడ. దయార్ద్రధీహి అంటే దయతో ఆయన బుద్ధి నిర్మలమై తడిసిపోయిందిట. ఆ దయతో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సాధనలు చేసినా ఉండవలసిన 8 గుణాల గురించి ధర్మశాస్త్రం చెప్తోంది. ఇది అందరూ తెలుసుకోవాల్సినది. 8 గుణాలు ఉండాలట. వీటినే ఆత్మగుణములు అని అంటారు ఇక్కడ. అవేమిటంటే సత్యము, అహింస, శౌచము, అస్తేయము, కరుణ, ఇదొకటి చాలా, అనసూయ, క్షమ. ఈ గుణములకి ఆత్మగుణములు అంటారు. దీని గురించి చెప్తూ ధర్మశాస్త్రం ఒక మాట ఉంటుంది. ఈ ఆత్మగుణాలు కలిగిన వాడు ఏ కర్మలైనా ఆచారాలైనా చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. అటువంటి వాడు ఆ కర్మలు ఆచారాలు చేసినప్పుడు ఏవో తెలుసో తెలియకో లోపాలు ఉన్నప్పటికీ ఈ ఆత్మగుణాలు ఉన్నప్పుడు వాడు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఆత్మగుణాలు లేకుండా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని ఆచారాలు చేసినా వ్యర్థము అని చెప్తోంది ధర్మశాస్త్రం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రధానంగా. ఆ గుణములు శంకరులు ఎక్కడెక్కడ చూపించారో వెతకడం ఒక రీసెర్చ్ అండి. ఎలాగైతే రామాయణంలో రాములు వారి దివ్య గుణముల గురించి వాల్మీకి నారదుడు సంభాషిస్తారు. దాన్ని మొట్టమొదటి వాల్మీకి అదే రచించాడు. ఎందుకు అంటే మనం రామకర్ణామృతంలో చెప్పుకున్నాం. ఆ చెప్పబడినటువంటి 16 గుణములు తర్వాత నారదుడు కూడా చెప్పిన 16 గుణములు అయితే 32 గుణాలు. 32 గుణాలు రాముడు తన అవతారంలో ఎక్కడెక్కడ చూపించాడో చెప్పడమే రామాయణం. అలాగే ఈ ఆత్మగుణములన్నీ శంకర భగవత్పాల్ వారు ఎలా చూపించారో చూడాలి. కరుణ అనేది చాలా అవసరం అండి మానవులకి. దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత. ఒక్కొక్క దానికి నిర్వచనం ఉన్నది ఇక్కడ. ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోవడం అనేది దయ. వెంటనే వారికి తాను చేయగలిగింది చెయ్యాలి ప్రతివాడు కూడా. అంతేగాని వాడు ఏడుస్తుంటే వీడు ఏడుస్తూ ఉంటే దయామయుడు అనడానికి లేదు ఇక్కడ. వాడికి ఏదో చేయాలి ఇక్కడ. అందుకే దయ, శంకరుల దగ్గర ఉన్నటువంటి దయ, అహింస, అనసూయ, ఎన్ని దివ్య గుణములు కనబడతాయి మహానుభావుని దగ్గర.
ఎవరైనా పరిశోధన చేయగలిగితే ఈ గుణాలకు దగ్గర రాసుకుని శంకరుల జీవితాన్ని పరిశీలిస్తూ ఏ గుణం ఏ చర్యలో చూపించాడో మహానుభావుడు మనం చెప్పవచ్చు. ఇక్కడ మొత్తానికి ఆయన దయ కలిగి ఒక్కసారి ధ్యానం చేశాడు. సమునిర్మురజిత్ కుటుంబిని పదచిత్రైర్నవనీత కోమలై మధురైరుపతి స్థితాం వాం. ఆయన స్తవము చేస్తున్నాడు అక్కడ. అది ఎలా అంటే మధురై ఉపతిస్థివాం స్తవై ద్విజదారిద్ర్య దశానివృత్తయే. ద్విజదారిద్ర్య దశానివృత్తయే, వాళ్ళ యొక్క దారిద్ర్య దశ. ఆ మాట గొప్పగా వేశారండి విద్యారణుల వారి మాట. ఇది ఇక్కడ దారిద్ర్య దశ అంటే జాతకంలో పూర్వ ప్రారంధం వల్ల వాళ్ళకు నడుస్తున్న గ్రహ పరిస్థితి బట్టి దరిద్ర దశ ఉంది. ఆ దరిద్ర దశ పోవడానికై సమునిహి, ఆ ముని అనగా శంకర భగవత్పాలు వారు మురజిత్ కుటుంబిని. ఎంత అందమైన మాట అన్నారండి. మురజిత్ కుటుంబిని. మురజిత్ అంటే మురారి అనగా ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క కుటుంబిని అనగా లక్ష్మీదేవి. ఆ తల్లిని స్తుతించారు. ఎలాంటి స్తుతి చేశారంటే పదచిత్రై నవనీత కోమలై, ఆశ్చర్యకరమైన పదాలతో, వెన్న వంటి మృదువైన పదాలతో మధురైరుపతిస్థివాంస్తవై ద్విజదారిద్ర్య దశా నివృత్తయే, మధురమైన పదాలతో స్తుతించారు. ఆ స్తుతే కనకధారా స్తోత్రం. ఇది ప్రస్తావన. ఆదిశంకరులు 6వ ఏట పలికినది కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రం గురించి చెప్పాలంటే అది చాలు మరో వారం రోజులు తీసుకోవడానికి, అంత ఉన్నదండి. కానీ ఏ ఏ సందర్భంలో ఏం చేశారు, దాని భావం ఏమిటి కాస్త ప్రస్తావన చేసుకుని అక్కడ చెప్పబడినటువంటి మంత్రమహిమ దేవతామహిమ మనం ప్రసాదంగా పొందుదాం. ఈరోజు మనకి కనకధారా స్తోత్రం ద్వారా స్తుతింపబడుతున్న అమ్మవారి అనుగ్రహం లభించుగాక. కనకధారా స్తోత్రం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ విద్యా రహస్యములన్నీ అందులో నిక్షిప్తం చేశాడు ఆ మహానుభావుడు. ఆయన ఒక పక్వ దశకు వచ్చిన తర్వాత, అంటే పక్వ వయస్సు వచ్చిన తర్వాత ఆయన సౌందర్యలహరి చేశారు. 6వ ఏట కనకధారా స్తోత్రం చేశారు. ఇదే వయస్సులో ఆయన భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం అని ఒకటి రచించారు. 2 అవి మీరు పరిశీలిస్తే సాధారణంగా చిన్నప్పుడు కవిత్వాలు ఒకలా ఉంటాయి, పెద్ద కవిత్వాలు ఇంకా పరిణితి చెందుతూ ఉంటాయి ఎవరిలో? సామాన్యుల్లో. కానీ మహానుభావుల్లో పసితనం నుంచి పండుతనం వరకు పాండిత్యం ఒకేలా ఉంటుంది పరిపూర్ణంగా. అది శంకరుల దగ్గర మనం గమనించవలసిన మరొక అంశం. సౌందర్యలహరిలో ఏ శివశక్త్యాత్మక తత్వం చెప్పబడుతూ ఉన్నదో, శ్రీచక్ర రహస్యాలు, శ్రీ విద్య ఉపాసన తంత్రములు అవన్నీ కనకధారా స్తోత్రంలో ఉన్నాయి. అది ఎంత అందంగా చెప్పాడంటే, ఇక్కడ కొంచెం లోతుగా చెప్తే ఆనందించగలిగే పెద్దలు ఉన్నారు కనుక, పైగా ఇక్కడ నిండుగా నిండిపోవడమే కాకుండా బయట కూడా కూర్చుని శబ్దం మాత్రమే వింటున్న పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరూ ఆనందిస్తారని చెప్తున్నాం. దశమహావిద్యలు మనకున్నాయి. దశమహావిద్యల్లో మొదటిది కాళీ విద్య, 2వది తారా విద్య, 3వది శ్రీ విద్య, 4వది చిన్నమస్త, అలా చెప్పబడుతూ ఇందులో 9వ విద్య కమలాత్మిక విద్య. ఈ కమలాత్మిక విద్య మహాలక్ష్మి ఉపాసన. ఇది సర్వదారిద్ర్యనాశనానికి ఉపాసన చేస్తారు. దానికి బీజాక్షరములు మంత్రములు ఉన్నాయి. అయితే సభల్లో బీజాక్షరాలు మూలమంత్రాలు చెప్పరాదని నియమాన్ని అనుసరించి చెప్పట్లేదు. కానీ ఆ కమలాత్మిక విద్యలో ఏం చెప్పబడుతుందో ఆ మంత్రము, తద్దేవత, ఉపాసన రహస్యాలు అవన్నీ కూడా కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాలు వారు నిక్షిప్తం చేశారు. అందుకే కనకధారా స్తోత్రం పారాయణ చేస్తే కమలాత్మిక విద్య ఉపాసన చేసిన ఫలితం లభిస్తుంది. అంటే శంకరుల దయ ఎంత గొప్పదో తెలుసా. మనం ఆ మంత్రము ఆ తంత్రము మనకు తెలియకపోవచ్చు, కానీ బుద్ధిగా శుద్ధిగా కూర్చున్న కనకధారా స్తోత్రం ఒక్కటి మనం పారాయణ చేయగలిగితే సర్వదారిద్ర్యాలు పోతాయి, అందులో సందేహం లేదు. కారణం ఆ కమలాత్మిక విద్య నిక్షిప్తం చేశాడు. ఎలా చేశాడో ఒక్కొక్కటి పరిశీలిద్దాం అందులో రహస్యాన్ని. మనకి శ్రీ విద్యలు కూడా సమయాచారం అని ఒక మాట ఉన్నది. సమయాచారం అంటే ఈశ్వరుని శక్తిని వేరుగా కాకుండా ఒకటిగా ఉపాసించడాన్ని సమయాచారం అంటారు. సమత్వమే సమయము కనుక సమయాచారం. రూపసామ్య, నామసామ్య, గుణసామ్య, అధిష్టాన సామ్య ఇత్యాది సామ్యములు చెప్తారు ఇక్కడ. అదే శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అన్నారు. ఇక్కడ శివశక్తులు అంటే ఏమిటో కాదు, సృష్టికి కారణమైన వాడు ఈశ్వరుడు. ఆయన ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని చేశాడో ఆ శక్తి జగదంబ. ఆ ఉభయం ఒకటే అని తెలుసుకుని ఆరాధన చేయగలగాలి. అది సమయాచారం, అది ఉత్కృష్టం. ఇక్కడ ఆ శివశక్తులనే మీరు ఉమామహేశ్వరుడు అనవచ్చు, లక్ష్మీనారాయణులు అనవచ్చు. అది శివశక్తులనే పేరుతో సౌందర్యలహరిలో కనబడుతుంది, లక్ష్మీనారాయణులనే పేరుతో కనకధారలో కనబడుతుంది. ఇక్కడ ఎలాగో పరిశీలిద్దాం. అంగం హరి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. శంకరుల వాంగ్మయాన్ని పరిశీలిస్తే
కవిత్వంలో శంకరుల్ని మించిన వారు లేరు అని అంగీకరించవలసింది. ఒక మహాత్ముడు ఏది ముట్టుకున్నా దాన్ని పరిపూర్ణం చేస్తాడండి. అవతారాల లక్షణం అది. ఏది ముట్టుకుంటే దాన్ని పరిపూర్ణం చేస్తాడు. కాళిదాసాదులను మించిపోతాడు కవిత్వంలో ఆదిశంకరులు. అయినప్పటికీ కూడా మనం శంకరుల్ని తత్వవేత్తగానే అనుకుంటున్నాం, కానీ కవిత్వం చెప్పినవాడు అనుకోవట్లేదు. ఎందుకంటే కవిత్వాన్ని మించిపోయాడు ఆయన. కానీ ఆయన కవిత్వంలో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఒక మంచి సాహిత్యానికి ఏ ఏ లక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. ఒక రచనలో ఉండే అందం వేరు. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచింత్య రూపమంతహీనం అంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. అర్థమైనా అర్థం కాకపోయినా హాయిగా ఉంది కదా. అది శంకరుల రచనలో ఉన్న వైశిష్ట్యం. శబ్దానాలు చూపించడంలో, పైగా ఏ దేవతకి ఏ ఛందస్సు వాడాలో తెలిసినవాడు. సంగీతంలో ఏ భావానికి ఏ రాగం ఉంటుందో, సాహిత్యంలో ఏ స్తోత్రానికి ఆ ఛందస్సు అనేది అది. ఆ ఛందస్సు బదులు మనకు ఛందస్సు పెడితే శక్తి పోతుంది. శంకరుల రచన అంత పటిష్టంగా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా రీసెర్చ్ జరగాలండి. అంత విశేషమైన అంశం ఉన్నది. కేవలం అదేదో మత విషయంగా మనం పక్కన పెట్టేస్తున్నాం. దయచేసి ఇక్కడున్న అందరూ తెలుసుకోండి, పిల్లలతో సహా. ఇవి మత విషయం కాదు. ఇది మన దేశం సంపాదించుకున్న సంస్కృతి. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన జ్ఞానం, విజ్ఞానం. ఆ గర్వం మనకు కలగాలి. ఇక్కడ ఇట్స్ ఎ నాలెడ్జ్, ఇట్స్ ఎ కల్చర్, ఇట్ ఈజ్ ఎ సైన్స్, ఇట్ ఈజ్ ఎ సూపర్ సైన్స్, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రిలీజియన్ ఫ్యాక్టర్. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఇక్కడ గౌరవం ఏర్పడుతుంది మనకి. ఇక్కడ ఎంత అందమైన స్తోత్రాన్ని ఇచ్చాడు మహానుభావుడు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి. ఇందులో మొత్తం ఈ శ్లోకంలో గమనించేది, ఈ శ్లోకమే కాదు, మొత్తం కనకధారా స్తోత్రంలో అమ్మవారి చూపులు మనకి దరిద్రాలు పోగొట్టుగాక, శుభాలు ఇచ్చుగాక, ఆనందము కలిగించుగాక. ఇదే భావం మొత్తం అందులో ఉన్నదంతా కూడా. అంటే చూపుల్లో వర్ణిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మి అనే మాటకు అర్థం ఏంటంటే చూపులతో పోషించే తల్లి అని అర్థం. లక్ష్మి శబ్దానికి లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయా అనిశం. ఇది నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. లక్షించుట అంటే చూచుట. తన చూపులతోని జగత్తంతటిని కూడా ఆవిడ సృష్టించి పెంచి పోషిస్తోంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కనుక తన చూపులతోని జగత్తనంతటి అనుగ్రహిస్తోంది కనుక ఆవిడ పేరు లక్ష్మి. అందుకే ఆవిడ చూపు ఒక్కసారి పడితే చాలని దరిద్రాలన్నీ పోతాయి ఇక్కడ. అందుకే లక్ష్మీ కటాక్షం మనకు మాట ఉన్నది. అందుకే ఆవిడ కటాక్షంగానే కలిగిందా సర్వదారిద్రాలు నశిస్తాయి. దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడమే కాదు, అనేక రకాల దారిద్ర్యాలు ఉన్నాయట. జ్ఞాన దారిద్ర్యం, భావదారిద్ర్యం ఒకటేమిటి, చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఉండవలసిన ఉత్తమ గుణాలు లేకపోవడమే దరిద్రం. ఆ దరిద్రాలన్నీ పోగొట్టుకోగలిగే సుగుణాల రాశి ఆ జగన్మాత. అందుకే ఆ తల్లి యొక్క చూపులు ప్రసరించాలి. అపాంగ లీల, ఆ కడకంటి చూపుల విలాసము మాకు లభించుగాక, మాకు మాంగళ్యములు ఇచ్చుగాక. అయితే శంకరులు ఇస్తున్న వాంగ్మయం జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మ చూపులు మాకు అనుగ్రహించుగాక అని డైరెక్ట్గా అనలేదు. ఏ తల్లి చూపులు విష్ణువుని తాకి ఆయన పులకింపజేస్తున్నాయో ఆ తల్లి చూపులు మనల్ని అనుగ్రహించుగాక అని చెప్పారు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అంటే ఆ విష్ణువు కూడా అంత గొప్పవాడు. అవతల వాళ్ళ ప్రేమకు తగ్గట్టు స్పందించాలి కదండి. కానీ ఎంత నవ్వినా ఎంత ప్రేమగా చూసినా ఆయన అంతేనండి అంటే ఎలాగా? ఆయనలో స్పందన ఉండాలి. అదే అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవు ముకుళాభరణం తమాలం. కానుక చెట్టునకు చెట్టుంది. అది కొంచెం నల్లగా నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి మొగ్గలు తొడిగినప్పుడు ఆ కానుక చెట్టు ఎలా ఉంటుందో అమ్మవారు చూసినప్పుడు విష్ణువు అలా ఉన్నట్ట. ఆ చెట్టుకి మొగ్గలు ఎలాగో స్వామికి ఒళ్ళు పులకింత అలా ఉన్నది అన్నాడు ఇక్కడ. స్వామి ఒళ్ళు పులకించిపోయింది ఇక్కడ. ఆ పులకించిపోయి మొగ్గలతో ఉన్న కానుక చెట్టులో ఉంది. ఎందుకు పులకించిందని అమ్మవారు చూశారు. చూడగానే ఆయనలో పులకింత వచ్చింది, అంటే వైబ్రేషన్. ఇది బయటకు చూడడానికి అందమైన శృంగార భావం కనబడుతుంది. కానీ ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే నిశ్చలుడైన భగవంతుణ్ణి స్పందింపజేసే శక్తి అమ్మవారు. ఆయనలో స్పందన, ఆ స్పందన వస్తేనే ప్రపంచం అంతా వస్తుంది. ఇందులో ఉన్న రహస్యానికి సౌందర్యలహరిలో మొదటి శ్లోకానికి రెండింటికి కొంచెం కంపేర్ చేద్దాం కాస్త. శంకరులు ఎంత గొప్పవారంటే నేరుగా అమ్మవారిని స్తుతించట్లేదండి. ఎందుకంటే అమ్మవారికి నేరుగా మీరు అమ్మ నువ్వు చాలా గొప్పదానం అంటే వినదుట. అమ్మవారిని స్తుతించాలంటే ఒక నేర్పరితనం ఉంది. ఎందుకంటే అమ్మవారికి శివుడు అంటే చాలా ఇష్టం. సదాశివ పతివ్రత, శివప్రియ, శివపర. అందుకు అమ్మవారు మన వైపు చూస్తే కదా ఇద్దరు మాట్లాడతాం. అమ్మ నన్ను చూడాలి అంటే ముందు చూపునిటి తిప్పాలి. అమ్మ ఎప్పుడు చూస్తుంది ఆలోచించాడు ఆయన. శివ అనగా ఇటు చూసిందట వెంటనే. అప్పుడు వెంటనే మొదలెట్టాడు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి.
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇప్పుడు అందులో మొదటి శ్లోకానికి ఇందులో మొదటి శ్లోకానికి పోలిక చూద్దాం. అక్కడ శివ అని ప్రారంభించాడు. శివుడు అనగా అమ్మవారు చూశారు. అప్పుడు శివుడు శక్తి లేకపోతే దేనికి పనికిరాడమ్మా అని తర్వాత అన్నారు, అది వేరే విషయం. కానీ ప్రారంభం శివుడు అన్నారు. అందుకని నువ్వు లేకపోతే ఆయన స్పందించడు కూడా అన్నాడా లేదా? స్పందితుమపి, అక్కడ స్పందితుమపి, ఇక్కడ పులకింత అనేది రెండిటికి పోలిక. అక్కడ శివ అంటే ఇక్కడ అంగం హరేహే, హరి యొక్క శరీరం మొదలుపెట్టారు. అక్కడ శివశబ్దం మొదలొస్తుంది, ఇక్కడ హరిశబ్దం మొదలొస్తుంది. చూసారా ఎంత సామీప్యం? ఇలా పరిశీలిస్తూ వెళుతూ ఉంటే శ్రీచక్రం అంతా చూపించవచ్చు మీకు. అలాంటి రహస్యములు. అలాగే మధ్యలో అనంగ తంత్రం అని ఒక మాట ఉన్నది. అంటే ఇక్కడ శ్రీ విద్యోపాసకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తారని చెప్తూ ఉన్నాం. అనంగ తంత్రం అంటే ఏంటో కాదు, శ్రీ విద్య కామసేవిత, ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత, ఇవి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మొత్తంగా మీరు పరిశీలించండి ఈ శ్లోకాలన్నింటిలో, ఇంటికి వెళ్ళి చూసుకోండి. కనకధార స్తోత్రంలో విష్ణువు ప్రసక్తి లేకుండా ఒక్క శ్లోకం ఉండదు. ప్రతి శ్లోకంలో నారాయణుడు ఉంటాడు. ఇక్కడ ముగ్ధాముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఆ తల్లి విష్ణువుని ప్రేమగా చూస్తుందట. ఆయన ఏదో యోగ నిద్రలో ఉన్నాడు అనుకుని అలా చూస్తుంది. యోగ నిద్ర అంటే ముద్దు నిద్ర కాదు కదా, దాని పేరే యోగ నిద్ర. యోగం అంటే మెలకువ, నిద్ర అంటే మెలకువ లేకపోవడం, రెండు కలిసి ఎక్కడైనా ఉంటాయండి? అదేదో చిత్రం ఆయన దగ్గర ఉంటుంది అక్కడ. అలాంటి యోగ నిద్రలో స్వామి ఉన్నాడు. ఆయన ప్రేమగా వదనారవిందాన్ని చూస్తోంది ఆవిడ. వెంటనే కళ్ళు తెరిచి చూసేట. అరే నేను చూస్తున్న విషయం చూసేసాడని సిగ్గుపడి ఇటు తిప్పుకుంది ఆవిడే. ఇటు తల తిప్పుకుంది, కానీ ఒకసారి చూస్తే మొహం తిప్పుకోలేని అందమైంది కనుక మళ్ళీ చూస్తోంది. కానీ ప్రేమతో ముఖాన్ని చూస్తోంది, సిగ్గుతో చూపుడు తిప్పుకుంటోంది. కనుక ప్రేమతో చూసినప్పుడు చూపు అటు వెళుతోంది, సిగ్గు వల్ల మళ్ళీ ఇటు వస్తుంది. ఇలా అటు ఇటు వెళుతూ చూపులు మాలలా తయారయ్యాయి. అలాంటి అమ్మ చూపుల మాల మాకు శుభాల్ని కలిగించుగాక అన్నారు. కవిత్వంలో ఇప్పుడు శంకరుల్ని మించిన కవి కనబడతాడా? ముగ్ధాముహుర్ విదతి వదనే మురారే ప్రేమ త్రప ప్రణిహితాని గతాని మాలాదృశోర్ మధుకరీ మహోత్పలేయ. తుమ్మెద పద్మంలో మకరందాన్ని ఆస్వాదించినట్టు అమ్మ చూపులు తుమ్మెదలు బారులా వెళ్ళి విష్ణుముఖ పద్మంలోని సౌందర్య మకరందాన్ని ఆస్వాదిస్తున్నది. అటువంటి చూపులు మనల్ని అనుగ్రహించగాక అంటే ఆ మహాపతివ్రత అయిన అమ్మవారు విష్ణువుతో కలిసి మనల్ని అనుగ్రహించాలి అని చెప్తున్నారు. అది సమయాచారం. నమోస్తు నందాత్మజ వల్లభాయే, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయే, నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. ఇక్కడంతా ఇటువంటి ఆకాంక్ష చెప్పిన మహానుభావుడు అంటాడు, మంత్రమంతా పెట్టాడు కదా, మంత్రానికి ధ్యాన శ్లోకం ఉండాలి. మొత్తం ఇందులో ధ్యాన శ్లోకం ఒక్కచోట కనబడుతుంది. ఇంకెక్కడ వర్ణన రూపవర్ణన లేదు, ఒక్కచోట కనబడుతుంది. ఆ ధ్యాన శ్లోకం దిగ్గస్తిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలపృతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజాలు అభిషేకిస్తూ ఉంటే పై రెండు చేతుల్లో పద్మములు, కింది రెండు చేతులతో వరదాభయ హస్తము ధరించి బంగారు పద్మంలో కూర్చొని మందహాసంతో ఉన్న ఆర్ద్ర అమృతంతో తడిసిపోతున్నటువంటి ఆ తల్లి ప్రాతకాలంలో మేము ధ్యానిస్తున్నాం. ప్రాతకాలంలో పొద్దున్నే అని కాదు, ప్రారంభంగా అని అర్థం. మంత్రానికి ప్రారంభం. అది ధ్యానం చేస్తున్నాం. అది ధ్యానం చేస్తే సర్వదరిద్రాలు పోతాయి. ఇంకేమున్నది ఇక్కడ? ఇంట వంట ఉన్న దరిద్రాలన్నీ పోగొడుతుంది ఆ మూర్తి. అది ధ్యానశ్లోకం అక్కడ పెట్టారు. మంత్రలక్షణం మంత్రస్వరూపమని శ్లోకాల్లో పెట్టారు. అందులో అమ్మ మంత్రంలో కమలే కమలాలయే అని ప్రారంభమవుతుంది. నేను మొత్తం మంత్రం చెప్పట్లేదు, బీజాక్షరాలు వదిలిపెట్టాను. కమలే కమలాలయే అని ప్రారంభమవుతుంది. ఆ మంత్రాన్ని ఒక శ్లోకంలో పెట్టాడు. కమలే కమలక్ష వల్లభేత్వం కరుణాపూర తరంగితే రపాంగై అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా. అక్కడ కమలే కమలాత్మిక మంత్రాన్ని శ్లోకంలో ఎలా పెట్టారో పరిశీలించండి. దీన్ని బట్టి కనకధారా స్తోత్రం అనేది ఒక మహామంత్ర విద్య. అందుకే మహాత్ముల రచన కేవలం కవితాపరమైన చమక్కులతో కూడి ఉండదు, వాళ్ళ ఉపాసన బలంతో ఉంటుంది. మంత్ర యంత్ర శక్తి దానిలో నిక్షిప్తం చేస్తాడు. అందుకే ఆ స్తోత్ర పారాయణ చేస్తే మనం తరించిపోతాం. అందుకు శంకరులు మనకు ప్రసాదించిన గొప్ప వరం స్తోత్రవాంగ్మయం. ఏ స్తోత్రానికి ఆ స్తోత్రం. ఆ స్తోత్రం మనం నియమంగా పఠిస్తే చాలు, దరిద్రాలు పోతాయి. కొద్ది కాలం క్రితం మన తెలుగునాట ఒక మహాపండితుడు నాకు స్నేహితుడు, ఆయన తన అనుభవం చెప్పారు. మొట్టమొదటి దారిద్ర్యంలో ఉండేవాడిని నేను, కానీ నియమబద్ధంగా కనకధార స్తోత్రం 40 రోజులు పారాయణ చేసాక దరిద్రం అనేది నాకు లేదయ్యా అని చెప్పారు. ఇక్కడ అటువంటిది కనకధార స్తోత్రం శంకరుల కరుణతో కురిసింది. ఇంకో మాట అంటారు, తల్లి
నేను ఏదడుగుతున్నానంటే ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు నాకేం కావాలని అడిగాడు ఈయన. అందరూ కూడా సంపదలు కావాలని అడుగుతారు కదా. ఆయన అన్నాడు, నిన్ను నమస్కరించే సంపద నాకు ఇవ్వమ్మా అన్నాడు. అన్నిటికంటే గొప్ప మాట కనకధార స్తోత్రంలో ముఖ్యమైనది. ప్రతివాడు సంపదలు అడగడానికి సిద్ధమే, కానీ భగవంతుడు నమస్కరించడం కంటే గొప్ప సంపద మరొకట్లేదండి. కొంతమంది నేను సంపదలు సంపాదించడంలో బిజీగా ఉన్నానండి, అందుకే భగవంతుడిని పూజించే టైం లేదండి అని వాణ్ణి దరిద్రుడు అంటారు. ఎందుకంటే విపద్విస్మరణం విష్ణో సంపన్నారాయణ స్మృతి అన్నాడు వ్యాస భగవానుడు. ఆపదంటే భగవంతుడిని మర్చిపోవడం, సంపద అంటే ఆయన స్మరించడం, ఇంతకు మించలేదు. అందుకే భగవంతుడిని గుర్తు చేసుకోకుండా బ్రతుకే దరిద్ర బ్రతుకు అంటారు దాన్ని ఇక్కడ. అందుకే శంకరులు ఏమన్నారంటే, నాకేం అక్కర్లేదమ్మా, నమస్కరించే సంపద వస్తే చాలని. అతడే తెలివైనవాడండి. ఏమీ అక్కర్లేదు, నమస్కరించే సంపద వస్తే చాలన్నాడు. ఎందుకంటే అది ఉంటే అన్నీ వస్తాయి. అది అందుకు నాకు కావలసింది త్వద్వందనాని దురితోద్ధరణోజ్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. ఎంత అందమైన మాట. సంపత్కరాని, అమ్మ నీకు చేసే వందనములనే సంపద మాత్రమే నాకు ఉంటే చాలు, నా అన్యే మరేవి అక్కర్లేదని. కొన్ని పుస్తకాల్లో మాన్యే అని ఉంటుంది, అది తప్పు కాదు, కానీ నాణ్య అనేది సరైన పాఠమని కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సెలవిచ్చారు కనుక ఆ పాఠమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నీకు నమస్కరించిన వందనం ఉన్నదే, ఆ వందన సంపద ఎంత గొప్పదంటే, ఒక్క వందనం చేస్తే లభించేవి చూడండి. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సంపదలు కలిగిస్తాయి వందనాలు. అంతే కదా, సకల ఇంద్రియ నందనాని, సకలేంద్రియాలకి ఆనందం కలిగిస్తుంది, అంటే ఇంద్రియ క్షోభ లేకుండా చేస్తుంది. ఇక్కడ సౌభాగ్యదాన నిరతాని, సౌభాగ్యాల్ని ఎల్లవేళలా కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు దురితోద్ధరణోద్యత అని, అన్నిటికంటే గొప్పది అది. దురితముల నుంచి ఉద్ధరిస్తాయమ్మా నీకు చేసే నమస్కారాలు. అంటే అమ్మవారికి చేసే వందనాల వల్ల దురితములు అంటే పాపములు, దురాచారములు, వాటి నుంచి బయటపడతాం ఇక్కడ. అందుకే జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేద సనఃపరిషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని. దురితాని దురితోద్ధరణోద్యతాన్ని, దురితముల నుంచి ఉద్ధరించేటువంటి శక్తి నీ నమస్కారాలకు ఉంది కనుక ఎల్లవేళలా నిన్ను నమస్కరించడం అనే సంపద నాకు ఇవ్వమ్మా, నా అన్య మరేం నాకు అక్కర్లేదు అన్నారు ఇక్కడ. సంపత్కరాని సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాని నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. మొత్తానికి కనకధారా స్తోత్రం అత్యద్భుతంగా చదివాడు మహానుభావుడు. ఆ మధురమైన నవనీత కోమలై అన్నారు విద్యారణుల వారు. అందులో ఉన్నటువంటి పదాలు ఎంత గొప్పవి. పద చిత్రై, ఆశ్చర్యకరమైన పదబంధాలు, నవనీతం వంటి కోమలమైన పదబంధాలు, మధురమైనటువంటి భావాలతో మహానుభావుడు స్తవం చేయగానే అథకైట భజిత్ కుటుంబిని తటిదుద్దామ నిజాంగ కాంతిభి సకలాశ్చ దిశ ప్రకాశయంచచిరాత్ ఆవిరభూత్ తదగ్రత. విద్యారణుల వారి శ్లోకం మళ్ళీ వచ్చింది. ఒక్కసారి స్తోత్రం చేసిన వెంటనే కైటభజిత్ కుటుంబిని, కైటభాసుర సంహారకుడైన నారాయణుని యొక్క కుటుంబిని, ఆయన కూడా విద్యారణుల వారు కూడా సమయాచారం అంత చక్కగా పాటించారండి. హరి ఇల్లాలు ఒక్కసారి అక్కడ ప్రకాశించింది, ఆయనకే దర్శనమిస్తుంది, ఇంకెవరికీ కాదు. ఎలా ఉన్నదంటే తటిదుద్దామ నిజాంగ కాంతిభి, మెరుపు తీగ వంటి కాంతులతో, తటిల్లత సమరుచి, అలాని మెరుపు తీగల వంటి కాంతులతో ప్రత్యక్షమై సకలాశ్చ దిశ ప్రకాశయంతి, అక్కడ ఉన్నటువంటి దిక్కులనిట్టి తన వెలుగులతో నింపుతూ అచిరాత్ ఆవిరభూత్ తదగ్రత, వెంటనే ఆయన ముందు కనబడింది. ఇలా స్తోత్రం చేయడం ఆలస్యం అమ్మవారు గోచరించింది. గోచరించిన వెంటనే మందహాసంతో చూసింది. నాయన ఏం కావాలి ఆయన అని అడిగింది. అడిగిన వెంటనే 6 ఏళ్ల పిల్లవాడు ఇంత స్తోత్రం చేసి అమ్మని సాక్షాత్కరింపజేసుకుని, తల్లి ఈమె దారిద్ర్యాన్ని పోగొట్టు. మన కోసం మనం అడుగుతూ ఉంటాం, కానీ ఇతరుల కోసం అడగడం అనేటువంటి గొప్ప పని. అందుకే ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టు అంటే గొప్ప మాట అన్నది. నేను ఎవరిని అనుగ్రహించినా ఆగ్రహించినా వారి వారి కర్మలను అనుసరించి చేస్తానే తప్ప ఇంకేమీ లేదు. ఈమె ఇప్పుడు దారిద్ర్యం నుంచి బయటపడి సంపదలు పొందేటంత పుణ్యము చెయ్యలేదయ్యా, అందుకు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే పుణ్యఫలప్రద కదా జగన్మాత. ఈశ్వరుడు ఎప్పుడు చేసేది వారి కర్మలను అనుసరించిన ఫలాలు ఇస్తాడు. ఇచ్చిన వాడికే పుచ్చుకునే అర్హత ఉంటుంది. ఈమె గతంలో ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు పుచ్చుకోవడానికి ఏమీ లేదు ఈమెకి అని అంటే, ఏ పుణ్యం చూసి ఇవ్వాలయ్యా అని అడిగిందిట. వెంటనే జోలులోంచి ఉసిరికాయ తీసి మయీదమర్పితం, నాకు ఇది ఇచ్చిందమ్మా అందుకు ఇవ్వమ్మా అన్నట్టండి. ఎంత అందంగా చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అంటే ఆ స్వామికి ఒక ఉసిరికాయ ఇస్తే ఎన్ని ఇస్తాడు చూడండి. అంటే ఇప్పుడు ఇచ్చినది శంకరులా అమ్మవారా? అదే ఆశ్చర్యం.
శంకర భగవత్పాదుల వారికి భక్తితో ఒక్క ఉసిరికాయ ఇస్తే ఆయన లక్ష్మీదేవిని పిలిపించి సంపద కురిపించాడు మహానుభావుడు. ఇది ఆయన అనుగ్రహం, అది అందుకే శంకరుల మహిమ. అప్పుడు ఆ తల్లి ఈయన చేత స్తుతింపబడి వెంటనే కనకామలకైరపూరయన్, ఒక్కసారిగా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. కమలా తద్భవనం సమంతతః అమునావచనేన తోషిత కమలా తద్భవనం సమంతతః కనకామలకైరపూరయన్ జనతాయా హృదయంచ విస్మయైః. ఆవిడింటి నిండా బంగారు వర్షాన్ని కురిపించింది, అక్కడున్న ప్రజల హృదయం నిండా ఆశ్చర్యాన్ని కురిపించింది అన్నాడు విద్యారణ్యుల వారు. ఎంత అందమైన కవిత్వం అండి ఇక్కడ. ఈయన ఒక మహాకవి. అమునావచనేన తోషిత, ఆయన మాటనికి సంతోషించి కనకామలకై, కనక అమలకం, అమలకం అంటే ఉసిరికాయ, బంగారు ఉసిరికాయలు కురిపించేసింది ఆ తల్లి వెంటనే. కనుక మన కనకధార స్తోత్రం చదువుతూ పైకప్పు ఒకసారి చూసి కురుస్తుందో లేదో అనుకోవడం కాదు ఇక్కడ. శంకరులు కురిపించిన కనకధార ఉసిరికాయలు కాదు, స్తోత్రమే కనకధార. గురువుగారు చివరికి అంటారు, సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం. సువర్ణధారా స్తోత్రం, సువర్ణం అంటే బంగారం, కానీ సువర్ణధారా స్తోత్రం, వర్ణములంటే అక్షరాలు, మంచి అక్షరాల ధారయే కనకధార. కనకధార స్తోత్రమే కనకధార. అంతే కదా, కనకం అంటే మెరిసేది అని అర్థం. బంగారానికి కనకం అని పేరు ఎందుకు వచ్చింది? మెరుస్తుంది కనుక. కనకతాటంక ఉంది కదా, కనత్ అంటే మెరియుట, కనకం అంటే మెరిసేది అని అర్థం. అమ్మవారి చూపులు అలాంటి బంగారు కాంతుల్లో మెరిసిపడుతున్నాయి, అందుకే హిరణ్యవర్ణాం హరిణీం. ఆ తల్లి యొక్క చూపుల ధార అదే కనకధార. కటాక్షం, ఆ కటాక్షతత్వం చాలా ఉన్నదండి. కళ్ళు తెరిస్తే ప్రపంచం, కళ్ళు మూస్తే లయ, ఈ మధ్యలోని స్థితి. ఇదే ఈక్షత్యాత్మిక శక్తి అంటారు దీన్ని. పరమాత్మ యొక్క ఈక్షత్యాత్మిక శక్తి. ఈ శక్తి మా పోతన గారికి మళ్ళీ తెలుసు. అందుకే కేళిలోల వెలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అన్నాడు ప్రారంభంలో. ఆ కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోవడం, పల్సేషన్, సంకోచ వ్యాకోచాలు, ఇదే స్పందన శక్తి, అదే ప్రపంచానికి ఆధారం. దాన్ని ఈక్షత్యాత్మిక శక్తి అంటారు. అందుకు బిందువు వికసించి శ్రీచక్రం అవుతుంది, ముడుచుకుంటూ బిందువు అవుతుంది. ఆ ఈక్షత్యాత్మిక శక్తి శ్రీచక్రం, అందుకే దాని పేరు కామాక్షి, విశాలాక్షి. అదే రహస్యమే ఈ చూపుల్లో చూపించడం. ఇప్పుడు కొంతమేరకు అంది ఉంటుంది. కనకధారా స్తోత్రాన్ని ఒక్కసారి మనం భావాన్ని గ్రహించి జగద్గురువుల్ని స్మరించి ఒక్కసారి మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందేలా జరిగింది ఇక్కడ. అటువంటి దివ్యమైనది. విద్యారణ్యుల వారు కూడా ఫలశ్రుతులు అందుకే చెప్పారు. శంకరుల జీవితంలో ఒక్కొక్క ఘట్టాన్ని శ్రద్ధగా పారాయణ రూపంలో విన్నా సకృచ్ఛృత్వా అపి కామద అన్నారు. సకృత్ శృత్వా అపి కామద, ఒక్కసారి శ్రద్ధగా విన్నా కోరిన కోరికలు నెరవేరుతాయి. శంకరుల చరిత్రకు అంత మహిమ ఉన్నదండి. అందుకే మనకి ఇన్నాళ్ళు వచ్చిన పుణ్యం పండి ఇప్పుడు మనం శంకర చరిత్ర చెప్పుకునే భాగ్యాన్ని పొందేము. ఇవాళ మనకి శంకరుల వల్ల అమ్మవారి అనుగ్రహం లభించింది. కనకధార స్తోత్ర రూపంలో సంపూర్ణమైన శ్రీ విద్యాధిదేవత యొక్క అనుగ్రహం లభించింది. అలాగే భుజంగ ప్రయాతంలో కూడా మహానుభావుడు షట్చక్రముల యందు షడంభోరు హంతర్మధ్యే అంటాడు. ఇక్కడ షట్చక్రముల యందు ప్రకాశించే కుండలిని స్వరూపాన్నంతటి చూపిస్తాడు. అదే భవాంకే నిషన్నాం భజే అన్నపూర్ణాం అంటాడు. ఇక్కడ అన్నపూర్ణ స్వరూపమైన భవానీదేవిని కూడా వర్ణిస్తాడు. ఇది కూడా 6వ ఏట సందర్భం దానిలో చెప్పలేదు, కానీ అది కూడా అంత చిన్న వయస్సులోనే మహానుభావుడు రచించాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అంతవరకు శంకరుల జ్ఞానాన్ని చూసే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆయన వల్ల ఈ సంఘటన బహిరంగంగానే జరిగింది, చూస్తూ ఉండగానే జరిగింది. ఎప్పుడో వెంటనే మొత్తం అక్కడ అగ్రహారం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ కూడా శంకరుల మహిమ గానం చేయడం మొదలుపెట్టారు. ఆ మహానుభావుడు కీర్తి వ్యాపించింది. అంత కీర్తి వ్యాపించినా అది తాను చేసినట్టు కూడా ప్రకటించకుండా వినయంగా ఉండేవాడు. అది అక్కడ ముఖ్యమైన అంశం. ఇక్కడ అంత చేసినప్పటికీ తాను తన నియమపాలన చేసుకుంటూ శాస్త్రాధ్యయనం చేస్తూ, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాడయ్యా అప్పటికే అంటే, కపిలుడి సాంఖ్యం మొదలుకు నిన్న మనం చెప్పుకున్న షడ్దర్శనాలు ఉన్నాయిగా, గుర్తున్నాయి. కపిలుని సాక్ష్యం, కణాదుని వైశేషికం, గౌతముడి న్యాయశాస్త్రం, అదేవిధంగా పతంజలి యోగశాస్త్రం, జైమిని యొక్క పూర్వమీమాంస, బాదరాయణ్య యొక్క ఉత్తరమీమాంస, బ్రహ్మసూత్రములు, వీటన్నిటిలో దిట్ట అయిపోయాడు. అప్పటికి పూర్వభాష్యములు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అధ్యయనం చేశాడు ఆ మహానుభావుడు. స్పష్టంగా ఉపనిషత్తత్వం అర్థమైంది, జ్ఞానములన్నీ గ్రహించి ఉన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి ఆనాటి భారతదేశంలో, ఇది చరిత్ర అండి, ఆనాటి భారతదేశంలో దూర దూర ప్రాంతాల నుంచి మహాపండితులు వాళ్ళకున్నటువంటి గ్రంథులు, అంటే శాస్త్రం చదువుతున్నప్పుడు వచ్చే ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు, వాటిని పరిష్కరించుకోవడానికి ఈయన వద్దకు వచ్చేవారు.
7 పూర్తయ్యాక 7వ ఏట ఆయన గురుకులాన్ని విడిచిపెట్టి అమ్మ ఇంటికి వచ్చాడంటే గురుకులం అయిపోయింది, గురువుగారు స్నాతకోత్సవం చేసేసారు, కాన్వకేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి అన్నాడు. 7వ ఏట ఇంటికి వచ్చాడు మహానుభావుడు. వచ్చేం చేసేవాడంటే అమ్మకి పరిచర్య చేసేవాడు, అంతే, మరొకటి లేదు. అమ్మకి పరిచర్య, అగ్నికార్యం, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, భిక్షాటనం, ఇంతే. అక్కడ కూడా బ్రహ్మచర్య దీక్ష అలాగే పాటిస్తూ ఉన్నటువంటి దశ. ఆ సమయంలో అనేక మంది మహాత్ములు ఆయన ఇంటికి వచ్చేవారు, శాస్త్రచర్చ చేసేవారు. అతి వినయంగానే వాళ్ళ ముందు కూర్చొని, మీరు అలా చెప్పారు కదా, నేను ఇలా అనుకుంటున్నానండి అని చెప్పేవాడు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అక్కడ వయస్సు కనబడలేదు. ఇక్కడ అది అత్యంత బాల్యంలో సుబ్రహ్మణ్యుని వలె కూర్చుని ఆయన జ్ఞానాన్ని చెప్తూ ఉంటే పులకించిపోయారు అందరూ. కొందరు జ్యోతిష్ శాస్త్రవేత్తలు వచ్చి ఆయన శరీరాన్ని చూసి చెప్పారు, ఇక్కడ మూర్ధిని హిమకర చిహ్నం, ఆయనకి తలపైన చిన్న నెలవంకుందిటండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ గళమందు చిన్న కాలిమా చిహ్నం. ఇవి చూస్తూ ఉంటే అసౌ శంభోర్ లీలాపపురితి, శివుని యొక్క లీలాస్వరూపుడితడు అని శాస్త్రం తెలిసిన వారు భావించేవారు. సాముద్రిక లక్షణాలు బట్టి ఆయన యందు శివచిహ్నములు గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ. దానితో కొంతమంది ఈయన శివావతారము అని భావన చేసేవారు. ఇటువంటి స్థితిలో కేరళకి అప్పుడు రాజుగా ఉండేవాడు రాజశేఖరుడు. అతడు సామాన్యుడు కాడు, గొప్ప జ్ఞాని. పూర్వం అలాంటి వాళ్ళు పాలకులుగా ఉండేవారండి. ఒక కృష్ణదేవరాయలు వాళ్ళని తలుచుకుంటూ మనకు పులకించిపోతాం. అలాంటి వాడు ఆయన రాజశేఖరుడు. గొప్ప సంస్కృత పండితుడు, శాస్త్రవేత్త కనుకనే జ్ఞానుల యొక్క గొప్పతనం తెలుసుకోగలడు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తన రాష్ట్రానికి వచ్చి ఆయన యొక్క గౌరవాన్ని పొందుతున్నారు అంటే మరి తాను తెలుసుకోలేడు. అందుకు ఇటువంటి వాడు మన దేశంలో ఉన్నాడంటే కేరళ రాజ్యంలో, కేరళ రాజ్యానికే ఇది గొప్ప వన్నే అని తెలుసుకొని ఆయన ఎలాగైనా తమ రాజస్థానంలో గొప్ప గౌరవం ఇచ్చి ఉంచాలి అని నిర్ణయించుకుని మంత్రి ద్వారా అనేక రకాల కానుకల్ని ఇంటికి పంపించాడు. మంత్రి కూడా చాలా యోగ్యుడు. ఆయన రకరకాల కానుకలు, అది కూడా అశ్వములు, గజములు, స్వర్ణములు ఇత్యాదులన్నీ తీసుకుని వచ్చి సమర్పణ చేస్తూ శంకరుల వారికి పత్రాన్ని చదివి వినిపిస్తున్నారు. అందులో ఏంటంటే, మీ యొక్క జ్ఞానానికి చాలా సంతోషించాము, మీరు మా రాజాస్థానాన్ని అలంకరించి మమ్మల్ని కృతార్థుల్ని చేయ ప్రార్థన. మర్యాద ప్రకారంగా రాజు మంత్రి ద్వారా పంపాడే కానీ వినయంలో ఏం తక్కువ లేదు. రాజుగారు అత్యంత వినయంగానే పంపాడు. శంకరులు దాన్ని ఎంతో వినయంగానే సమాధానం చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని నాకు అవే అక్కర్లే తీసుకుపో అనలేదండి. అవతల వాళ్ళు ఏదైనా ప్రేమగా ఇచ్చినప్పుడు ఒకవేళ నీకు అక్కర్లేదన్నా మృదువుగా చెప్పడం చేతనవ్వాలి. అది ఇక్కడ అది శంకరుల దగ్గర నేర్చుకోగలగాలి. ఆయన అన్నారు, ఇవన్నీ నాకు ఇచ్చావు కానీ వీటితో నాకేం పని అయ్యా అన్నాడు. ఇక్కడ నేనేమిటి, నువ్వు ఇవ్వబోయే సంపదలు ఏమిటి, నాకు ఈ సంపదలకి సాపత్యం ఏంటి, ఎవరు ఇస్తున్నారు కదని పుచ్చేసుకోవడం కాదు, నాకెందుకని ప్రశ్న వేసుకోవాలి, చాలా అవసరం. ఇక్కడ అచ్చం భాగవతంలో వామనుడు గుర్తొస్తాడు. మహాత్ములందరూ ఒకేలా ప్రవర్తిస్తారనడానికి ఇక్కడే తెలుసుకోవచ్చు. వామనుడు రాగానే బలిచక్రవర్తి ఏమన్నాడు, వరచేలంబుల మాడలో వనములో ఏం కావాలో కోరుకో అన్నాడు. నీకు వస్త్రాలు కావాలా, ధనాలు కావాలా, లేక ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, పలకీలు కావాలా, చాలా చెప్పాడు. ఇక్కడ నాకెందుకయ్యో గొడుగో జన్నిదమో కమండలవో ముంజో దర్భయో ఇవి నాకు కావాలి, అంతే కదా, నాకెందుకు అవన్నీ చెప్పు అన్నాడు. అందుకే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది వస్తోంది కదని పుచ్చేసుకోవడం కాదు, ధనం నీ ధర్మానికి అనుగుణమైన ధనమే కోరుకో. ఇది గొప్ప నియమం మన పెద్దవాళ్ళు చెప్పారండి ఇక్కడ. అంతేగాని ధర్మాన్ని అటకెక్కించేసే ధనం మహాప్రమాదము. అందుకే ధర్మం అర్థకామాల కంటే ముందుంది. మనకు అసలు ఎక్కడుందో, ముందు ధర్మం, తర్వాత అర్థకామాలు, తర్వాత మోక్షం. ఎప్పుడు అర్థకామాలకు ముందు ధర్మం పెట్టుకుంటూ వెళ్ళాలి. కనుక ఎవరు నిర్ణయిస్తారు రెగ్యులేటర్ ఏది, ఎంత సంపాదించాలి, ఎంత అనుభవించాలి, ఏది రెగ్యులేటర్ చెప్పండి. ఇక్కడ ఎంత సంపాదించాలి, ధర్మం నిర్ణయించాలి. ఇది ఇక్కడ కనుక నీకు తగ్గది. నేను ఎవరిని, బ్రహ్మచారిని, అది మర్చిపోవద్దు. ఇదే స్వర్ణాశ్రమ ధర్మం అంటే ఇది. నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారి అయిన వాడికి నియమం ఏమిటి, బ్రహ్మచారి అంటే ఇందాక చెప్పుకున్నాం, అధ్యయనం అనుష్ఠానం, ఈ రెండే, మరొకటి లేదు. ఇక్కడ అధ్యయన అనుష్ఠానాలు చేసుకోవడానికి నాకు ఏనుగులు గుర్రాలు ఇస్తావా, వాటిని తోముకుంటూ వాటిని పోషించుకుంటూ కూర్చోవాలా, అధ్యయనం చేస్తానా? అందుకే కర్మ నైజం అపహాయ కుభోగై, గొప్ప మాట చెప్తున్నాడు. కర్మ నైజం అపహాయ, నా కర్మను నేను విడిచిపెట్టి కుభోగై కుంభి పురోగై, ఏనుగులు వాటితో నాకెందుకు చెప్పు. నా ధర్మం ఏంటంటే భైక్ష్యమన్నమజినం పరిధానం వృక్షమేవ నియమేన విధానం కర్మదాతృవరశాస్తి వటూనాం శర్మదాయి నిగమాప్తి పటూనాం. విద్యారణుల వారి రచన. శంకరులు చెప్తున్నారు ఇలాగా అని చెప్తున్నారు.
భైక్షమన్నం అజినం పరిధానం. మాకేంది నారచీరలు కట్టుకుంటాం, భిక్షాటనం చేసుకుంటాం. మా నియమాలు రూక్షమేవ నియమేన విధానం, అత్యంత కఠినమైన నియమాలు. బ్రహ్మచర్య నియమాలు అంటే సామాన్యమా? వాడు భోగాలు కూడదు. అంతేగాని వాడు రాత్రంతా పాపం టీవీ చూసి అలసిపోయాడు పడుకోనియండి, అలాంటివి నియమాలు లేవండి. వాడు సూర్యోదయాత్పూర్వం లేవాలి, సాధన చెయ్యాలి, కఠోరమైన పరిశ్రమ చేయాలి, విద్య తప్ప మరేమి పట్టకూడదు. ఈ రోజుల్లో విద్యార్థులకి రాజకీయాలు, భోగాలు, లగ్జరీసు. పిల్లాడు కదండి, తాగినా తప్పు లేదంటాడు తండ్రి. ఎలాంటి దౌర్భాగ్య కాలం వచ్చిందండి మనకు, అవునా లేదా? ఆ ఆఖరిలో ఇప్పుడు యాక్సెప్టెడ్ సొసైటీలో ఇక్కడున్న కొంతమంది తలలు పండిన వాళ్ళు ఉన్నారు. మా చిన్నప్పుడు ఇలా లేదండి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అంత పాడైపోయిందో వాళ్ళ నిదర్శనం. ఒకప్పుడు చాటుగా సిగ్గుపడుతూ కొందరు పాపాత్మలు చేసే పనులు ఇప్పుడు అందరూ బహిరంగ చేస్తున్న పరిస్థితులు. విద్యార్థి దశ ఎలా పాడైపోయిందో చెప్పడం కోసం చెప్తున్నాం. వృక్షమేవ నియమైన విధానం, కఠినమైన నియమాలతో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళం. మాకు ఇవి ఎక్కడయ్యా? ఇలాంటి ధర్మాన్ని మాకు కర్మ దాతృవర శాస్తి వటూనాం, వటువులకు అంటే బ్రహ్మచారులకు బ్రహ్మదేవుడు వేదాది శాస్త్రముల యందు శాసించినది ఇది. అదే మాకు శర్మదాయి నిగమాప్తి పటూనాం, ఆ నిగమములు యందు వేదములు యందు చెప్పబడిన దాన్ని అధ్యయనం చేయడం అనేదే మాకు శాంతినిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ఎవడి ధర్మం వాడికి శాంతినిస్తుంది. ఎప్పుడైతే ధర్మాన్ని పక్కన పెట్టేనా సంపాదించాలని అడుగు వేయడం మొదలెట్టామో అప్పటి నుంచే మనశ్శాంతి అనే సబ్జెక్టు కోల్పోయాం, మనకి మనం పతనమయ్యాం. ఆలోచిస్తే ప్రతి వాళ్ళు స్వానుభవంతో చెప్పవచ్చు. కానీ శంకరులు చెప్తున్న ఈ మాటలు ఆనాడు రాజశేఖరునికి చెప్తున్నదే కాదు, మనకి అంటూ ఒక శాస్త్రవేత్త వద్దకు ఒక రాజు ఒక అధికారిగాని వస్తే ఆ శాస్త్రవేత్త ఏం చేయాలి? ఉపదేశం చేసి పంపాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక అధ్యయన సంపన్నుడు తపస్వి మీ రాజుగారికి కానుకివ్వు అని చెప్పి ఏదో వస్తువో ఏదో ఇవ్వకూడదు, జ్ఞానోపదేశం చేయాలి. ఎవరు ఏది ఇవ్వాలో అది ఇవ్వాలండి. ఇక్కడ నేను మీ రాజుకు చెప్పానని చెప్పు. అదేమిటంటే ప్రత్యుత క్షితి భృతా కిలవర్ణ వృత్యుపాహరణతో విగతర్ణ ధర్మవర్త్మ నిరతారచనీయా కర్మవర్జ్యమితి నో వచనీయా. ఈ శంకరులు చెప్తున్న మాటను విద్యారణ్యుల వారు ఇంత అందంగా అందిస్తున్నారు ఇక్కడ. ప్రత్యుత క్షితిభృతాఖిల వర్ణ, ఈ మాటలు వింటూ ఉంటే ఇప్పటి కాలానికి కూడా సరిపోయే నీతిని శంకరులు ఎలా చెప్పారో పరిశీలించాలి. మనం అనుకుంటాం ఆయన ఏదో వేదాంతం చెప్పాడు కానీ లోకం ఆయనకు తెలుస్తుందా అని. వేదాంతికి లోకజ్ఞానం ఉన్నంతగా లౌకికులకు ఉండదు, తెలుసుకోవాలి. వాడు లోకాన్నంతటి పరిశీలించి బాగా అధ్యయనం చేసి ఇది పనికిరాదని పక్కకు తోసి వేదాంత అయ్యాడు. కనుక లౌకికులకు వేదాంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ వేదాంత జ్ఞానం ఉన్నాడు బాగా లోకం అర్థమవుతుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అంటుంది ఉపనిషత్తు. ఇక్కడ వాళ్ళకు లోకజ్ఞానం ఉంటుంది. లేకపోతే ఎంత గొప్పగా మాట చెప్పాడు నాయన. పాలకుడైన వాడు చేయవలసింది ఏంటంటే తన యందు పాలింపబడుతున్న ప్రజలందరికీ వృత్తులు ఏర్పరచాలి. వృత్యుపాహరణతో అంటే ప్రజలు నిరుద్యోగులుగా ఉండరాదు. అందుకు నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే ప్రతివారిని కూడా వారి వారి వృత్తులు వారికి ఏర్పరచాలి. ఏర్పరిచి ఏం చేయాలంటే వాళ్ళు రుణగ్రస్తులు కాకుండా చూడాలి అని చెప్పాడు ఇక్కడ. విగతర్ణాహ అంటే రుణగ్రస్తులు కాకుండా చేయాలి అన్నాడు ఇక్కడ. అంటే ప్రజలు అప్పులు పాలు కాకుండా చూడాలి అని. దీని అర్థం మామూలుగా చెప్పడం కాదు, ఇందులో మరొక అర్థం ఉన్నది. ప్రజలందరూ కూడాను ప్రతి జీవి ముగ్గురికి అప్పుపడి పుడతాట. ముగ్గురికేంటి ఇంకా ఆలోచిస్తే 5గురికి ఉన్నారు, ఇంకా చాలండి, ఎక్కువ అప్పులు వాళ్ళ పేర్లు చెప్పిన భయం. 3 రుణాలు తీర్చుకోకపోతే జన్మ కాదు. అదేమిటంటే ముందు ఈ శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో వారు రుణం తీర్చుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది, నేటి తరానికి చెప్పవలసినది. దీన్ని పితృరుణము అంటారు. రెండవది, ఈ ఇంద్రియాలకి శక్తి ఉంది గనక వాడుకుంటున్నాం కానీ మనం ఎవరిని తయారు చేసుకోలేదు, అవునా లేదా? కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి, కాలికి నడిచే శక్తి, చేతికి స్పర్శ శక్తి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి. అవి దేవతలు ఆ ఇంద్రియ శక్తుల రూపంలో మనకున్నారు. అంతేకాదు ఇంద్రియాలు అనుభవించడానికి కావలసిన ప్రపంచంలో ఇంద్రియాలకు కావలసిన విషయాల్ని భగవంతుని సృష్టి చేశాడు. అందుకే ఇంద్రియ శక్తి ఇచ్చినందుకు, ఈ ప్రపంచాన్ని సృష్టించి మనకిచ్చినందుకు నిరంతరం దేవతలను ఆరాధించాలి. ఇది దేవరుణం తీర్చుకోవడం అని. అందుకే మనం గతంలో కూడా ఇక్కడ చెప్పుకున్నట్టు ఉన్నాం, మళ్ళీ చెప్తే తప్పు లేదు. దేవుళ్ళని ఎందుకు ఆరాధించాలంటే ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారని. ఇది తెలుసుకోవాల్సినది. ఇది పిల్లలకి చెప్పాలి మీరు. కనుక వాళ్ళ కృతజ్ఞత ప్రకటించాలి. ప్రతిరోజు పొద్దున్న లేచక బాధ్యత అండి ఇక్కడ, లేకపోతే పాపం. అందుకే నేను పూజలు పునస్కారాలు చేయనండి, ఏవో మంచి పనులు చేస్తుంటాను, అదిగో భ్రాంతి కప్పిపుచ్చుకోవడానికి. మంచి పనులు చేయడానికి పూజ మానేయాలి, భోజనం మానేయవచ్చుగా. మానేయడానికి ఇది ఒక్కడే దొరికిందండి. ఒక ఆవిడ అన్నది,
ఏమండి భగవంతుడి ఆలయానికి వెళ్ళి పూజించడం మంచిదా, పేదలకు ధనం పంచడం మంచిదా అని అడిగింది ఆవిడ. ఇది పెద్ద జ్ఞానిలాగా. అది పంచాలనేది మానేయాలని చెప్పాడు ఏంటి ఇక్కడ. రెండూ చేయాలి. ఇది సమాజ రుణం తీర్చుకోవడం, అది దేవ రుణం తీర్చుకోవడం, రెండూ అవసరమే. ఏమంటే ఆ అప్పులు వాడికి తీర్చాలి, ఈ అప్పులు వాడికి తీర్చాలని కదా, ఇద్దరికీ తీర్చాలి. తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ మధ్య కొత్త కొత్త దొంగ మాటలు వినబడుతున్నాయి మనకి. ఎస్కేప్ ఇవన్నీ కూడా. దేవతారాధన చెయ్యాలి మానవుడైన వాడు, ఇది కర్తవ్యం. అయితే కాళ్ళు కీళ్ళు తిరుగుతున్నంతసేపు తెలియదండి. ఎక్కడో ఇది విరిగితే మందులు కూడా పని చేయకపోతే ఏ గుడికి వెళ్తే బెటర్ అండి అంటారు అప్పుడు. కానీ ముందే జాగ్రత్త తెచ్చుకుని విరిగితే వెళ్తాను కనుక కాదు, ఉన్నప్పుడే కృతజ్ఞత చెప్పుకుంటాను, ఆరాధిద్దాం. కనుక దేవుళ్ళని ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఆరాధించాలి. ఇది ఒక రుణం. మూడవ రుణం ఋషి రుణం. ఏదో పశువుల్లా బ్రతకకుండా తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్న, తమ్ముడు, సమాజం అనే ధర్మాలు ఋషులు మనకి ఏర్పరిచి ఇచ్చారు కనుక, జీవన విధానాన్ని ఏర్పరిచి సుఖంగాను పరమార్థ జ్ఞానాన్ని ఋషులు ఇచ్చారు కనుక వాళ్ళ రుణం తీర్చుకోలేమండి. ఎన్ని జన్మలెత్తితే రుణం తీర్చుకోగలం? ఈ రుణాలను తీర్చుకోగలం కానీ ఆ రుణం తీర్చుకోలేము. దానికి ఏం చేయాలంటే ఋషుల వాక్యాలు చెప్పే గురువులను ఆశ్రయించడం, ఆ ఋషుల తేజాన్ని గురువు యందు భావించి ఆరాధించడం, ఆ చెప్పిన జ్ఞానాన్ని ఆచరించడం, తద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలు తీర్చుకునేటట్టు నీ ప్రజలను నువ్వు తీర్చిదిద్దాలి. అది శంకర భగవత్పాదుల వారు చెప్తున్నది ఇక్కడ. అందుకే వృత్యుపాహరణతో విగతర్నాహ, వాళ్ళకి వృత్తుల కల్పన చేయాలి, వాళ్ళ రుణగ్రస్తులు కాకుండా చూడాలి. ఆ తర్వాత ధర్మవర్త్మ నిరత రచనీయా, ప్రతి వాళ్ళు ధర్మ మార్గమునందు ఉండేటట్లు నువ్వు వ్యవస్థని ఏర్పరచాలి. కర్మ వర్జ్యమితి నో వచనీయా, కర్మలు విడిచిపెట్టాలని మాట చెప్పక వాడికి అన్నాడు. ఎందుకంటే వేదాంతులు కర్మలేవి అక్కర్లేదయ్యా అంటూ ఉంటారు. ఎవరు? వేదాంతులు. బద్ధకిష్టులు కర్మలేవి అక్కర్లేదు అంటూ ఉంటారు. కానీ వీడు వాడు ఒకటి కాదు. కనుక నేను లేనిపోని వేదాంత వాక్యాలు చెప్పి ఈ కర్మలతో ఏముందండి అందుకే మానేశాను, ఈ కర్మ మాత్రం మానడు, మిగిలిన కర్మలు మాత్రం మానేస్తాడు. కానీ చేయవలసిన కర్మలు చెయ్యాలి, కర్మభ్రష్టులు కాకూడదు. మానవుడు ఊపిరున్నంత కాలం సోమరిగా జీవించకూడదు. వాడి నుంచి తన ఇంద్రియాల ద్వారా ప్రపంచానికి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. ప్రతి క్షణం మన ఉనికి వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అది ఆలోచించాలి. పడుకునే ముందు నా శరీరంతో నేనేమైనా మంచి పని చేసేనా అని ఆలోచిస్తే తృప్తిగా ఒక్క సమాధానమైన లభిస్తే అప్పుడు నిద్రపోవాలండి. ఇక్కడ అంతే. నేను తిన్నా, నేను తిరిగే, నేను పడుకున్నా అంటే ఏం లాభం ఇక్కడ? ఇది చాలా ప్రధానమైన అంశం. నా అబ్బా నీ ఆడావిడేం పట్టుకోలేదు, అందుకే ఇంట్లో కూర్చొని ప్రశాంతం కూర్చొని ఏం చేస్తావు? నువ్వు ప్రశాంతం కూర్చుంటావు, నీ ఆలోచనలు ఉంటాయి, భయంకరంగా తిరుగుతుంటాయి ఇక్కడ. అందుకు మానవుడు తన శరీరం పేరు కర్మ శరీరం. ఈ కర్మతో సత్కర్మ చేయాలి. నాకు దేని మీద కోరిక లేదండి, అవునా? అయితే కోరిక లేకుండా చెయ్యి, అదే కర్మ మానీకు. ఇదే కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినది, ఇదే భగవద్గీత. అందుకే శంకర భగవత్పాల్ వారు ఒక్క శ్లోకంలో ఎంత అందంగా చెప్పారు. శంకరులు ఇలా చెప్పారని చెప్తూ విద్యారణుల వారు ఎంత అందంగా అందించారు. అందుకే కర్మ వర్జమితి నోవచనీయా అని చెప్పి మీ రాజుగారిని ఏం అనుకోవద్దని చెప్పు, నేను తిరస్కరించారని భావించవద్దు. విత్తం యావత్ ప్రయోజనం. ఇది వామనుడు చెప్తాడు బలిచక్రవర్తితో. నువ్వు ఇవి ఇస్తానా నాకు అదే పుచ్చేసుకుంటానైనా, నాకు కావలసింది నాకు ఇవ్వు. ఏదో 3 అడుగులు మేరిస్తే నన్ను ఎవడు మళ్ళీ అనకుండా అక్కడ కూర్చొని నా అనుష్ఠానాన్ని అధ్యయనం చేసుకుంటాను, అంతే, అంతకు మించి ఏం లేదన్నాడు మహానుభావుడు. దాంతో సంతృప్తి పడతావా? సంతృప్తి పడతాను. నువ్వు 3 అడుగులు ఇస్తే సంతృప్తి పడకపోతే, అసంతృప్తిగానే ఉంటే ముల్లోకాలు ఇచ్చిన తృప్తి ఉండదు. గొప్ప మాట చెప్పాడండి అన్నమయ్య. ఈ మాట అంటాడు, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ. సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషి కన్నడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు. సంతృప్తి అనేది చాలా గొప్ప విషయమయ్యా. అందుకే అసంతుష్టో ద్విజో నష్ట అన్నారు ఇక్కడ. ఎవడికి? అందుకని రాజు రాజ్యాన్ని పాలించవలసిన వాడు ఖజానా నింపాలి, అంతేగాని ఉన్నది చాలండి అని వాడనకూడదు. ఎవడికే ధర్మం అది చెప్తున్నారు ఇక్కడ. రాజు మాత్రం పాలనకి కావాల్సిన ఖజానా, అంతేగాని ఎలా ఉంటే ఏముందండి అని కాదు ఇక్కడ. కనుక ఎవడికి అసంతుష్టో ద్విజో నష్ట, ద్విజుడైన వాడికి, నాకు నా ధర్మానికి. ఇక్కడ ఎవరికేదో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు అసంతృప్తి ఉంటే తేజస్సు పోతుందయ్యా. గొప్ప మాట అన్నాడు. నేను అసంతృప్తి ఉందనుకో, వాడిని దేబిరిస్తాను, అంతేకాదు అది పొందడానికి చేయడానికి చేస్తాను, దాంట్లో నా అధ్యయనం పోతుంది, నా అనుష్ఠానం పోతుంది, నా తేజస్సు పోతుంది, నా తపస్సు పోతుంది. అసంతృప్తి ఎలాంటి నష్టం చేస్తుందయ్యా అంటే, జ్వలిస్తున్న అగ్ని మీద నీరు కొడితే ఎలా తేజస్సు పోతుందో, అసంతృప్తి పడితే విద్యార్థి యొక్క తేజస్సు అలా పోతుంది. అందుకు నాకు ఇవేవి అక్కర్లేదయ్యా అని పంపించి వేశాడు. వెంటనే వెళ్ళి ఆ మంత్రి అని చెప్పింది యథాతథంగా చెప్పగానే
ఇతను సామాన్యుడు కాడని తెలుసుకుని రాజశేఖరుడే విచ్చేసాడు. ఇప్పుడు ఆయన తన పిల్లవాడి దగ్గరికి రాజే రావడం ఆశ్చర్యం వేసిన తల్లికి. ఆర్యాంబ అమాయకురాలు. తన పిల్లవాడు విద్యావంతుడని తెలుసు కానీ ఆ విద్య ఉంటే వీడికి తెలియకపోవచ్చు. కానీ పిల్లవాడి కోసం ఎక్కడెక్కడి నుంచి పండితులు ఇంతవరకు వచ్చారు. ఇప్పుడు ఏకంగా రాజు వచ్చాడు. ఆ రాజు ఎలా వచ్చాడంటే 10,000 బంగారు కాసులు పట్టుకుని తాను సంస్కృతంలో రచించిన 3 నాటకాలు పట్టుకొచ్చాడు. వచ్చి ముందు వాటిని అక్కడ పెట్టి నేను నాటకాలు రాశానండి అంటే చెప్పు నాయన అన్నాడు. అది ఆ వినడం చూడండి. సాధారణంగా పండితుడు అంటే ఇంకోటి పాండిత్యాన్ని ఒప్పుకోనివాడు అని ఒక నిర్వచనం. కానీ ఈ మహానుభావుడి దగ్గర గ్రహించవలసింది ఏంటంటే కూర్చుని చాలా విన్నాడు. వినడమే కాదు ఇంకోటి ఉంది, పండితుడు రంధ్రాన్వేషణ చెయ్యువాడు అని. అంటే దోషాలు పండితుడే చెప్పగలడు కానీ దోషాలు మాత్రమే చెప్తే ప్రమాదం కదా. కానీ మహానుభావుడు కూర్చొని నాటకాలు విని చాలా బాగా రచించేవనైనా అనడమే కాదు ఎక్కడ ఏ ఔచిత్యం ఉందో వివరించాడు. ఎక్కడైనా చిన్న చిన్న సవరింపులు అవసరమైతే ఇది కూడా ఇలా సవరిస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు విమర్శించకుండా ఎంత చక్కగా చెప్పాలో అలా చెప్పగానే ఆయన ఆనందపరసుడైపోయాడు. ఇక్కడ ఆ నాటకాలు 3 వినిపించి ఆనందించి తర్వాత తన యొక్క బంగారు కాసులు ఇచ్చాడు. ఆయన అన్నాడు, నీ విద్య విని సంతోషించాను, నీ గ్రంథాలు నాకు వినిపించావు చాలన్నాడు. ఈ సంఘటన బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి చివరికి కథ పూర్తయ్యే లోపల మరొక అద్భుతం చివరి రోజు లోపల వస్తుంది. ఒకవేళ నేను మర్చిపోతే మీరు అడుగుతారేమో చూస్తాను. రాజశేఖరుడికి శంకరులకు అనుబంధం ఆయన అవతార పరిసమాప్తి లోపల ఒకటి ఉంది. అది అప్పుడు గ్రహిద్దాం. మళ్ళీ ప్రస్తుతానికి మాత్రం ఆ నాటకాలను ఇంటికి తీసుకెళ్ళి నాకు చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా వెళ్ళు. ఈ బంగారు కాసులు ఏం చేస్తావంటే ఇక్కడ దారిద్ర్యంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ పంచు నాయన, నీ క్షేమం కలుగుతుంది అన్నాడు మహానుభావుడు. చూడండి, అందుకని నువ్వు ఇంటికి తీసుకుపో అనలేదు. ఇక్కడ చేయవలసిన విధానం వాళ్ళందరికీ పంచు, నీ క్షేమం కలుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ వెంటనే చెప్పిన విధంగా చేసి వెళ్ళాడు ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఒకానొక మధ్యాహ్న వేళ అంటే ఆ రాజుగారి మన్నను కూడా లభించింది. ఎప్పుడో ఇంకా కీర్తి చూడండి, ఎప్పుడైతే కీర్తి లభిస్తుంటుందో ప్రమాదం ఉంటుంది. కీర్తి చాలా ప్రమాదకారి. అందులో చిన్న వయస్సులో కీర్తి రావడం అంత ప్రమాదం మరొకటి లేదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లాడు 4 పాటలు పాడేయడో లేదో ఇంకా భుజానికి ఎత్తేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చాలు ఆర్గనైజ్ చేసి వచ్చే సభ. ఇంకా ఎవరో మరొకరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో అంత ముట్ట చెప్తే ఏదో బిరుదు ఇచ్చేస్తారు. మురిసిపోతాం. ఆ రోజు పేపర్లో వస్తుంది అనుకుంటాం. కానీ పిల్లవాడు అనుకుంటాడు నేను పరిపూర్ణుని అయిపోయాను అనుకుంటాడు. ఇంకా అధ్యయనం ఆగిపోతుంది, విద్య ఆగిపోతుంది. ఇది గొప్ప ప్రమాదహేతు. అందుకే కీర్తి మహాప్రమాదం అంటారు పెద్దవాళ్ళు. కానీ మహాత్ముల దగ్గర కీర్తి వచ్చినా దానికి వారు అంటారు. రామచంద్రమూర్తి గురించి చెప్తూ వాల్మీకి ఒక మాట అంటాడు ఇక్కడ, అతని దగ్గర ఎవరి దగ్గర లేనంత గొప్ప ప్రతిభ ఉంది, కానీ తన ప్రతిభ చూస్తాను ఆశ్చర్యపోడు అన్నాడు. కొంతమంది ఒక్కొక్కప్పుడు వాళ్ళ విద్యకు వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఏమిటో నేను ఇంత ప్రతిభావంతుడని. ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఉండేవాడండి, చాలా ప్రసిద్ధి. కొంతకాలం ఆయన వెలిగాడు. ఒకరోజు తన అసిస్టెంట్తో అన్నాడు, నీకెప్పుడు నేను అవతార పురుషుడిని అనిపించలేదా అని. అక్కడితో సంతోషం. రోజు పొద్దున్న నుంచి మరో 2 భుజాలు వచ్చేమో తడువుకోలే. ఇవి మహాప్రమాదకారండి. ఇక్కడ అది ఉన్నా కూడా వినయం అలాగే ఉండడం అనేది శంకర భగవత్పాలు వారి చరిత్రలో గొప్ప విషయం. ఇక్కడ అంత ఉన్నా తాను తన పాక, తన చదువు, తన అమ్మ సేవ అంతే. ఇక్కడ మరి ఏమీ లేదు మహానుభావుడికి. ఒక మధ్యాహ్న కాలం అగ్నికార్యం తెచ్చుకుని అధ్యయనం చేసుకుంటున్నాడు ఆయన. ఆ సమయంలో ఒక కుర్రవాడు పరుగునొచ్చి మీ అమ్మ పూర్ణాని దగ్గర సొమ్మసిలి పడిపోయింది నాన్న ఎండతాపానికి అని. రోజు వెళ్ళొస్తున్న తల్లికి అలవాటే నదికి వెళ్ళి స్నానం చేయడం రావడం అనేది మధ్యాహ్న సమయంలో కూడా. అలాంటిది ఇది సొమ్మసిలి పడిపోయిందంటే వెంటనే వెళ్ళాడు ఆయన. అక్కడ నీళ్లు జల్లి శైత్యోపచారాలు చేసి అమ్మ తేరుకున్న తర్వాత చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. వస్తూ ఒక్కసారి పూర్ణానదిని చూసి అనుకున్నాడు, మా అమ్మ అలసిపోతోంది, ఇక్కడికి వయస్సు పెద్దదైంది కదా, ఇప్పుడు నడిచి వచ్చి వెళ్ళడం కష్టమవుతోంది తల్లి, నువ్వే మా ఇంటి దాకా రాకూడదు అని ప్రార్థన చేసేటంతే. అంటే ఒక్కసారి నదీ దేవత ప్రత్యక్షమైంది. నదుల్ని కేవలం నీళ్లు అనుకుని, కొండల్ని కేవలం రాళ్ళు అనుకునే వాళ్ళకి ఇవి తెలియవు. వాడికి అధిదేవతలు ఉంటారని తెలిసి, నదీ మాతృకలు, అరణ్య దేవతలు, క్షేత్ర దేవతలు ఉంటారని తెలిస్తే ఆ తెలివి ఒక్క భారతీయ సంస్కృతికే ఉన్నది. అందుకు నదుల్ని దేవతలుగా ఆరాధించడం చూస్తే, అలా ఆరాధిస్తే నది మనకు అనుకూలమవుతుంది. ఆ తల్లి ప్రత్యక్షమే నదీదేవత. రేపు పొద్దున్న చూడు ఏం జరుగుతుందో అన్నదిట. అంతే, ఇంకేం లేదు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ప్రాతకాల సమయంలో గలగల జలజల పారుతున్న నదీ ధ్వనం వినబడింది. చూస్తే తన ఇంటి వైపు ప్రవహిస్తూ వస్తుంది నది. ప్రాతకాలంలో ఆ పూర్ణా నది శంకరుల ఇంటి వైపు ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆ నది జాడ మార్చుకున్న వైనం అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒకవైపు ఒకప్పుడు అక్కడ ప్రవహించేది, ఇప్పుడు ఇలా వచ్చిందన్న వైనం నేటికి కనబడుతుంది స్పష్టంగా.
ఆ ఇంటి వైపు తిరిగింది ఆ తల్లి. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. దీనితో ఆయన కేవలం మాతృభక్తితో ప్రార్థన చేశాడంతే. ఆ మాతృభక్తికి సంతోషించి చూశారా, ఆయన పలుకు పలికితే అమ్మ కనకవర్షం కురిపిస్తుంది, ఆయన పలుకు పలికితే గంగ ప్రవహిస్తూ వస్తుంది. అదే శంకరుల పలుకులో ఉన్నటువంటి పటుత్వం, సత్యవాక్కులు అంటారు వాటిని. ఇది ఆయన యొక్క తపశ్శక్తి, సత్యశక్తి, వీటన్నిటి వల్ల లభించింది. అవతార మహిమాన మాత్రమే కాకుండా వీటిని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే దివ్యులు అవతార కాలంలో తమ యొక్క అవతార మహిమలు ఎలా చూపిస్తారంటే తాము అప్పుడు చేస్తున్న ధర్మము యొక్క ప్రభావంగా చూపిస్తారు దాన్ని. ఇదొక రహస్యం. అందుకని మేము ఎలాగో అవతార పురుషులం కనుక జరిగిందని కాదు, ధర్మము వల్ల ఇలా జరుగుతుంది అని చూపిస్తారు. రామచంద్రమూర్తి కూడా అంతే. అంత గొప్పవాడు తన ధర్మం వల్ల అయ్యాడు, కానీ ఆయన నారాయణుడు, అది మర్చిపోరాదు. అదేవిధంగా అయినా సాక్షాత్ శివుడు అయినప్పటికీ కూడా తపశ్శక్తి చేత, ధర్మశక్తి చేత, మాతృభక్తి చేత ప్రకృతి ఆయనకు అనుకూలమైంది ఇక్కడ. అందుకే మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి కలిగిన వాడికి దైవం అనుకూలం అవుతాడు అనడానికి పెద్ద ఉదాహరణ. శంకరుల నుంచి పిల్లలు నేర్చుకోవలసినది ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ విధంగా నది అటు తిరిగింది. శంకరుల ప్రతిభ ఇలాంటివి ఎక్కువ వ్యాప్తిస్తూ ఉంటాయండి. సాధారణంగా వాడి జ్ఞానం ఏంటో కానీ ఆయన పాడితే కనకధార కురిసింది, ఆయన పిలిస్తే నది వచ్చింది అంటే మరింత ఎక్కువ ప్రసిద్ధి అవుతుంది ఇది. కానీ ఇవి ప్రధానం కావు, వాళ్ళకి జ్ఞానమే ప్రధానం. కానీ ఇది కూడా ఒకానొక ఖ్యాతికి కారణమైంది. ఇలా ఉంటూ ఉంటే శంకరుడికి 8వ ఏడు ప్రవేశించింది. ఆ సమయంలో ఒకానొక బ్రాహ్మీ ముహూర్త కాలంలో శంకర భగవత్పాల వారు తన అరుగుపై తాను కృష్ణాజనిపై ధ్యానం చేసుకుంటూ ఉంటే గగనమండలం నుంచి కొన్ని జ్యోతులు దిగుతూ రావడం కనబడింది. వాళ్ళ అమ్మగారు కూడా ఆశ్చర్యపోయారు. గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఎవరు వస్తున్నారా అని. ఒక తేజోమయమైన కాంతి పుంజాలు క్రిందికి దిగివచ్చి శంకరులు ఎదురుగా నిలబడ్డాయండి అక్కడ. ఆశ్చర్యకరంగా ఇక్కడ అప్పటికే శంకరుల కీర్తి ఎంత వ్యాపించిపోయిందంటే దివికల్పతరుర్యథా తథా భువి కళ్యాణ గుణో హి శంకర. దివి కల్పతరుర్యథా తథా భువి కళ్యాణ గుణో హి శంకర. ఆ స్వర్గంలో కల్పవృక్షం ఎలాంటిదో భూమి మీద శంకర భగవత్పాలు వారు అటువంటి వారు అని ఎప్పటికీ వ్యాపించిపోయిందంతా కూడా. అలాంటి సమయంలో ఈ మహాత్ములు రావడం చూస్తే అది కేవలం అబ్బాయికి అమ్మకే కనబడింది ఇక్కడ. ఆ తేజపుంజాలు దిగి వచ్చాయి. అనేక మంది మహర్షులు, వారు సామాన్యం కాదు. దూరం నుంచి చూస్తున్న కాంతి పుంజాలు దగ్గరకు వచ్చి చూస్తే సిద్ధదేహాలతో మహర్షులు కనిపించారు. ఎవరయ్యా మహర్షులు అంటే వాళ్ళలో వాళ్ళు పరిచయం చేసుకున్నట్ట. ఉపమన్యు దధీచి గౌతమ త్రితలాగస్త్య ముఖా సమాయయు. వచ్చిన మహర్షులు ఉపమన్యువు, దధీచి, గౌతముడు, త్రితలుడు, అగస్త్యుడు మొదలైన వారు అన్నారు. అంటే మహర్షులు నేటికి ఉన్నారు. మరి మనకు కనబడలేదు అంటే మన తిరుగుళ్ళకి వాళ్ళు కనబడరు, వాళ్ళ కోసం వెళ్ళే వాళ్ళకి వాళ్ళు కనబడతారు. వాళ్ళ దర్శనం అంత తేలిక అండి. వాళ్ళు స్మరించాను చాలు, వాళ్ళు అనుగ్రహిస్తారు. ఎక్కడ స్మరించిన మహర్షులు స్పందిస్తారు కనుక ఇప్పుడు చెప్పిన మహర్షుల పేర్లు తలంచుకుని ధన్యమైపోయాం. వీలైనంత మహర్షుల పేర్లు ప్రతిరోజు స్మరించండి, ధరించండి. సామాన్యులు గారు వీళ్ళు ఉపమన్యు, దధీచి, గౌతమ, త్రితల, అగస్త్య, ముఖాహ మొదలైన వారు సమాయయు. వాళ్ళందరూ విచ్చేశారు. వెంటనే ఆదిశంకర భగవత్పాలు వారు లేచి నిలబడి ప్రవర చెప్పుకు నమస్కారం చేశాడు వారికి. అప్పుడు వారందరూ దీవించారు ఆయన్ని. కూర్చున్నాడు కుర్రవాడు, శాస్త్ర చర్చ జరుగుతోంది, అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఆ తల్లి చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్ళు పరిచయాలు చేసుకున్నాం, ఉపన్య అంటారు, నా దధీచి అంటారు, ఈయన గౌతముడు, ఈయన అగస్త్యుడు చెప్తూ ఉంటే ఎక్కడో పురాణాల్లో చదువుకున్నాం, ఇవాళ మా ఇంటికి వచ్చారు వీళ్ళందరూ, నా ఆశ్చర్యపోతుంది ఆ తల్లి. అప్పుడు వాళ్ళు మందహాసం చేసి అమ్మను కూడా, అమ్మ ధన్యురాలివి తల్లి అనగానే, ఇతను పుట్టిన దగ్గర నుంచి ఏవో అద్భుతాలు కనబడుతూ ఉన్నాయి, కానీ నా లోపల ఒక దిగులు మాత్రం ఉంది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చిన్నపడిపోయారు. ఒక దుఃఖం కలిగితే ప్రతి చోట శంక ఒకటి కలుగుతూ ఉంటుంది, సహజం, మనస్తత్వం అది. ఈ పిల్లవాడు ఆయుష్ ఎంత ఉంటుందంటారు అని అనగానే వాళ్ళు మందహాసం చేసి, వాళ్ళు అసత్యాలు చెప్తారా? అమ్మ ఈ అబ్బాయి ఆయుష్ 8 ఏళ్ళు, తర్వాత మరో 8 ఏళ్ళు, ఆ తర్వాత మరో 16 ఏళ్ళు అని. ఏమిటండి డొంక తిరుగుడు మాటలు? 32 ఏళ్ళు నేరుగా చెప్పవచ్చు కదా. అసలే టెన్షన్లు ఉంటే మరిది టెన్షన్ పెట్టడం. ఇక్కడ మహర్షుల మాటల ప్రతిదాని వెనకాల ఒకానొక ఆంతర్యం ఉంటుంది. శంకరుల్ని బాగా అధ్యయనం చేయాలి. ఇక్కడే అష్టౌ పునరష్టౌ అన్నాడు. ఇక్కడ ముందు 8, తర్వాత మళ్ళీ 8, ఆ తర్వాత ఒకానొక కారణం చేత 16 అన్నారు. అంటే శంకరుల జీవితంలో భాగాలవి. నిజానికి వాళ్ళ నాన్న తపస్సుతో ఈ అబ్బాయి 8 ఏళ్ల ఆయువుతోనే వచ్చాడు. ఇప్పుడు మరొక 8 ఏళ్ల ఆయువు ఇవ్వబడుతుంది. దానితో మరొకరిని ఘనకార్యాలు చేస్తారు.
ఆ తర్వాత మరొక 16 ఏళ్ళ అవి ఇంకెవడో ఇస్తాడు. అంటే ఇప్పుడు ఈ మహర్షులు వచ్చి శివ సంకల్పం చేత నీకు మరొక 8 ఏళ్ల ఆయువుని ఇస్తున్నాము అన్నారు ఇక్కడ. అది అంటే ఇక్కడ మనం గమనించవలసిన రహస్యం ఏమిటి? వాళ్ళ నాన్న అల్పాయుష్కుడైనా పర్వాలేదు అన్నాడు కదా అనా. ఇక్కడ ఉన్న అంతరార్థం ఏంటంటే గొప్ప అవతార పురుషులకి జీవించడానికి కర్మ ఉండదు. ఇది కొంచెం లోతుగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుందండి. మనం ఇన్నాళ్ళు జీవించాలి అంటే అన్నాళ్ళు అనుభవించవలసిన కర్మ ఉంటే కదా మనం జీవిస్తాం. కానీ సాక్షాత్ దివ్యమూర్తులు ఆవిర్భవించినప్పుడు వాళ్ళకి పూర్వ కర్మలు లేవు. ఒక్కొక్కప్పుడు కారణ పురుషులైతే వాళ్ళు పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు, అంతో ఇంతో పాపం చేస్తారు. ఈ జన్మలో రెండూ అనుభవించడానికి వస్తారు. పాపం దుఃఖ అనుభవంతో పోతూ ఉంటుంది, పుణ్యానుభవంతో వాళ్ళు జ్ఞానులై మనల్ని తరింపజేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు సిద్ధపురుషులు కావచ్చు, కారణజన్ములు కావచ్చు. కానీ సాక్షాత్ పరమేశ్వరుడు అవతరించినప్పుడు ఆయన కర్మ లేదు వెనకాల. కానీ ఇంతకాలం ఉండాలి అని అనుభవం లేదు ఆయనకి. అప్పుడు ఏం జరుగుతుంది? లోకక్షేమం కోసం ఋషులు ఏం చేస్తారు అంటే ఆ ఉద్భవించిన దివ్య తేజస్సుకి వాళ్ళ యొక్క తపశ్శక్తి ధారపోసి దాన్ని పెంచుతూ ఉంటారు ఇక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అలా తెచ్చుకున్న ఆయుష్ని వాళ్ళు లోకక్షేమం కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇది ఒక రహస్యం. ఇది శంకరుల చరిత్రలో చూడవలసిన ఒక అత్యద్భుతమైన రహస్యం. ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు చరిత్రలో ఎవరూ దొరకడండి. అంత దివ్య చరిత్ర శంకర భగవత్పాల్ వారి. అందుకే ఇప్పుడు 8 ఏళ్ళు అవగాహన సంధి వచ్చింది దానికి. అప్పుడు మహానుభావులు వీళ్ళు వచ్చి నీకు మరొక 8 ఏళ్ళు ఇస్తున్నామన్నారు ఇక్కడ. ఇప్పుడు శంకరుల వయస్సు ఎంత అయింది? ఆయుష్ ఎంత అయింది? 16 ఏళ్ళు అంతే. ఆ 8 ఏళ్లలో నేను వచ్చిన పని చేసేయాలి, అది హెచ్చరించడం. అంతేగాని నేను మరొక 8 ఏళ్ళు ఇక్కడ కూర్చుని పుస్తకాలు చదువుకుంటానంటే ఎక్కడ? నువ్వెందుకు అవతరించావో పనంతా చెయ్యి. ఇంకా నువ్వు చదువుకోవాల్సింది ఏమింది? అన్నీ నీకు వచ్చాయి. వ్యవహారం కోసం అధ్యయనం చేయాలని చేస్తున్నాను అంతే ఇక్కడ. ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే లాభం లేదు నాయన. అది వాళ్ళ చర్చలో సారాంశం. అమ్మకు అర్థం కాలేదు. నువ్వు ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎందుకు అవతరించావు? అది పోతుంది. నువ్వు ఇక్కడి నుంచి కదలాలి వెళ్ళు. అందుకే శంకరులు ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ తల్లికి ఒకటి అర్థమైంది ఏంటంటే పిల్లాడు ఇంత చేసి 32 ఏళ్ళు బతుకుతాడా అని కింద పడిపోయిందండి. ఆవిడ మూర్ఛితురాలైపోయింది. మహర్షులు అంతర్ధానం అయిపోయారు. వాళ్ళు కేవలం శంకరులకి మీరు చేయవలసిన పని ఉందండి, బయలుదేరండి అని హెచ్చరించడానికి వచ్చారు. అది శంకరులకు మాత్రమే అర్థమైంది. తల్లికి మాత్రమే అల్పాయుష్కుడే అని అర్థమైంది. ఆ మాట ముందే తెలుసు. గర్భాత్ పూర్వమే తండ్రి చెప్పాడు. ఆ భయంతోనే ఆవిడ అడిగింది. ఇప్పుడు సత్యాన్ని తట్టుకోలేక కింద పడిపోయింది ఆవిడ. వెంటనే శంకరులు నీళ్లు జల్లి అమ్మని సేద తీర్చి, అమ్మ దుఃఖించకు, జ్ఞాని ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడండి. జ్ఞాని మనకు అనుకూలంగా మాట్లాడాలి అనకూడదు. జ్ఞాని జ్ఞానిలాగే మాట్లాడాలి. అంతే కదా. కోకిల సరదాగా కాకిలా పాడదాం అనుకోకూడదు. కోకిలుగానే పలకాలి ఇక్కడ. అందుకే శంకరులుగానే మాట్లాడుతున్నారు. ఏమనంటే అమ్మ తల్లిగా నువ్వు బాధపడుతున్నావు నేను పోతానని. కానీ నేను పుట్టకముందు నువ్వు ఒక్కదానివే. నేను పుట్టిన తర్వాత నేను కలిశాను కనుక నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ. కనుక ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందంటే మరొకప్పుడు పోతుంది. సృష్టిలో సహజమమ్మ. కనుక ఒకప్పుడు వచ్చింది ఒకప్పుడు పోతుంది అని సృష్టి సహజం. ఇవన్నీ రుణానుబంధంగా కలుగుతూ ఉంటాయి. ఇవి సత్యమండి. తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ లోక బంధాలు కానీ గత రుణాలు బట్టి ఏవో కలుగుతూ ఉంటాయి. గత జన్మ బంధాలు బట్టి. ఒక ప్రవాహంలో కర్రపుల్ల కొట్టుకుపోతూ ఉంటే మరొక కర్రపుల్ల వచ్చి కలుస్తుంది. కలిసి ఎంతవరకు వెళ్ళాలో కొంతవరకు వెళ్తుంది. మళ్ళీ రెండు విడిపోతూ ఉంటాయి. జీవితం కూడా అంతే ఇక్కడ. ఎవరికి ఏ కర్రపుల్ల ఆ కర్రపుల్లే. ఒక్కొక్కప్పుడు మరికొన్ని పుల్లలు కలుస్తుంటే కొంతవరకు, తర్వాత మళ్ళీ విడిపోతాయి. ఎవడి ప్రవాహ వేగం వాళ్ళదేనమ్మా. ఇది సత్యం. ఇది తెలిసి నువ్వు సేద తీరాలి అని అంటే ఆవిడ దుఃఖాన్ని దిగమింగుకున్నది. ఎలాగో తన గృహకార్యములు తాను చేస్తున్నది. ఇంకా శంకరులు నిర్ణయించుకున్నారు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే సన్యసించాలి. ఇది చాలా అవసరమైన విషయం. అందుకు తల్లితో చెప్తున్నాడు, అమ్మా నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్ళు వచ్చిన మాటలు విన్నావు కదా, సన్యసించాలి నేను. అందుకు నువ్వు సన్యాసానికి అనుమతి ఇయ్యు. ఎందుకంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం తీసుకోరాదు. అలాగే భర్త భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకోరాదు. వైరాగ్యం కలిగినా అందుకు నాకు సన్యాసానికి అనుమతినివ్వమ్మా అంటే వెంటనే తల్లి అన్నదిట, నాయనా నువ్వు సన్యాసం తీసుకోవచ్చు, కానీ బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి నువ్వు వచ్చి రుణముల నుంచి విమోచనం కావాలి కదా. 3 రుణాలు తీర్చుకోవడానికి ఉన్న ఆశ్రమే గృహస్థాశ్రమం. అది నీ ధర్మం. కానీ గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించాలి. చేయవలసిన విధులు చేయాలి. అది చేసిన తర్వాత నువ్వు సత్సంతానం పొంది దానికి ధర్మాన్ని అప్పగించి ఆ సంతానానికి ఆ తర్వాత నువ్వు సన్యసించాలి. ఇది కదా పద్ధతి. నీకు తెలియదు. అంతేగాని బ్రహ్మచర్యాశ్రమం నుంచి ఏకంగా హైజంపే కూడదు. కనుక ఈ 3 ఆశ్రమాలు తీసుకుని వెళ్ళావు అంటే నువ్వు చెప్పింది సమంజసమే.
ఇది సామాన్యుడైన వాడికి, వివేకి అయిన వాడికి, సాధకుడికి చాలా అవసరమైనదే. కానీ దానికి నేను మినహాయింపు. ఇట్స్ ఎన్ ఎక్సెప్షనల్ కేస్. అది ఇక్కడ ఎందుకు మినహాయింపు అంటే, నువ్వు పెద్దల ద్వారా విన్నావుగా, నా వయస్సు ఇంక 8, తర్వాత ఏదో 16, తర్వాత ఆలోచిద్దాం. కనుక ఇప్పుడు నేను సంసారము, గృహస్థ ధర్మము ఇవి పాటించుట, ఇది నా జన్మలక్షణం కాదు. పైగా మానవుడికి తత్కాలంగా వైరాగ్యం కలగచ్చు, ఇది సత్యము అది సత్యమని అనిపించవచ్చు. కానీ మానవ సహజమైనటువంటి కొన్ని కాంక్షలు ఉంటాయి, కొన్ని వాసనలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి ధర్మబద్ధంగా గృహస్థాశ్రమం స్వీకరించాలి, ఇది సహజం. కానీ సత్యమేదో అసత్యమేదో స్ఫుటంగా తెలిసి కామవికారములు లేనిటువంటి వాడెవడో, అటువంటి వైరాగ్య సంపన్నుడైన వాడు వివేకం కలిగితే చాలు సన్యాసం పుచ్చుకోవచ్చు అని శాస్త్రం చెప్తోందమ్మా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఒక్కడి శాస్త్ర విరుద్ధంగా చెప్పట్లేదు. కనుక ఎవరికైతే అఖండ వైరాగ్యం కలిగి మట్టిని బంగారాన్ని సమంగా చూస్తాడో, కామక్రోధాది వికారాలు వాసనాప్రాయంగా కూడా ఉండవో, అటువంటి వాడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళవచ్చు. అటువంటి వాడు. అంతేగాని దేహ సహజమైనటువంటి కామనాదులు ఉన్నప్పుడు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలో వాటిని అనుభవించినట్లయితే వాడు పతనము కాడు. ధర్మబద్ధమైన కామభోగం వల్ల కొంతకాలానికి వాడు వైరాగ్యం వస్తుంది. ఈ రహస్యం చూడండి ఎంత బాగా హిందూ సంస్కృతి మానవ జీవితాన్ని తీర్చిదిద్దిందో. ధర్మబద్ధంగా కామములు అనుభవిస్తూ ఉంటే కొంతకాలానికి వైరాగ్యం కలుగుతుంది, అది వివేక వైరాగ్యం. కానీ ధర్మబద్ధత లేని కామభోగం చేస్తూ ఉంటే చచ్చిన వైరాగ్యం కలగదు, మళ్ళీ పుట్టుకల్లోకి రావాలి. అందుకే ధర్మబద్ధంగా జీవించయ్యా అన్నాడు. కానీ ముందే చూపించి వైరాగ్య పాఠాలు చెప్పి ఇదంతా వదిలే అంటే నిన్ను వదిలేస్తాను బాబు అంటాడు ముందు. కనుక ముందే వైరాగ్యాలు కాదు, వాడికి ధర్మబద్ధమైన భోగానుభవం అయితే ఈ విషయ వస్తువులు నిస్సారమని అప్పుడు ఎరుకు కలిగి సారవస్తువైన భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తాడు. అది ఎవరికి? ఇంకా కామనావాసనాదులు ఉన్నప్పుడు. నాకది లేదు, నా జన్మ తీరు వేరు, అది మహర్షులు నన్ను ఆదేశించారు తల్లి, కాబట్టి నేను సన్యాసం పొందడానికి అర్హుణ్ణే, నువ్వు అనుమతించు అన్నాడు. నేను అనుమతి ఇవ్వను అన్నది ఇక్కడ తల్లి. ఎందుకంటే అటు భర్త పోయినా నేను బ్రతుకున్నానంటే నిన్ను చూసుకుని నేను జీవిస్తున్నానంటే నా జీవితాశవు నువ్వు, అటువంటప్పుడు నీకు నేను సన్యాసానికి అనుమతించను అన్నాడు. స్వామి చూస్తున్నాడు. అప్పుడు 8 ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి. ఈ సమయంలో పూర్ణానదిలో తల్లి స్నానం చేసి ఒడ్డున కూర్చుంటే తాను స్నానానికి దిగాడు. అమ్మా నన్ను మొసలు పట్టుకుంది అన్నాడు. ఇక్కడ కొంతమంది ఇదేదో శంకరాచార్య డ్రామా వంచన అనుకుంటారు. సన్యాసం పుచ్చుకోవడానికి శంకరులు చేశారని. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని రహస్యాలు తెలుస్తాయండి. వాళ్ళు ఏం చెప్పారు? 8 ఏళ్ల ఆయుష్, తర్వాత 8 ఏళ్ళు అన్నారు కదా. అంటే 8వ ఏట ఒకానొక గండకాలం అనమాట. అది గండకాలం వచ్చినప్పుడు రహస్యం ఉందండి. ఇవన్నీ సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల దుర్వగాహనలు చాలా ఏర్పడుతున్నాయి. మనం మనదైన సంప్రదాయాలకి, మన జ్ఞానానికి చాలా దూరం వచ్చేసాం. అందరూ చదువుకోనక్కర్లేదు, పూర్వం పెద్దల ద్వారా వినేవారు, తెలిసేవి ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు అవన్నీ తెలియని కాలం వచ్చేసింది. ఇక్కడ గండకాలం ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటుంది. వాడికి నాళ్ళు గండమని అంటే వాడు పోతాడని అర్థం. ఆ సమయంలో కానీ గండకాలం వచ్చినప్పుడు ప్రాణాంతక స్థితిలో వాడు మానసికంగా అన్నీ సన్యసిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఒక్కొక్కప్పుడు బతికిపోవచ్చుట. ఎందుకంటే సన్యాసం మరో జన్మ కదా. వాడికి అప్పుడు మిగిలింది పూర్వాశ్రమం అయిపోయింది, తర్వాత వేరే ఆశ్రమనామం వస్తుంది, సన్యాసం మరొక జన్మ. కనుక సన్యాసంలోకి వెళ్ళిపోతే వాడు బ్రతకచ్చు. ఇది ఒక అవకాశం ఉన్నది ఇక్కడ. శంకరులకి ఖచ్చితంగా 8వ ఏట నుంచి మరొక 8 ఏళ్ళు ఇవ్వబడుతుండే. 8వ ఏట ఒక జర్క్ ఉంది, ఒక సంధి ఉంది, అది జరగాలి ఇక్కడ. అది మొసలు రూపంలో పట్టింది. ఆ శాస్త్రం చెప్పాడు ఆయన ఇక్కడ. అది రహస్యం ఇక్కడ. ఇది జరగాలంటే నేను ఇప్పుడు పోయి మళ్ళీ పుట్టాలి కదా. చావంటే ఇప్పుడు పోయి మళ్ళీ పుట్టడమేగా. అదేగా నువ్వు సన్యాసానికి ఒప్పుకున్నావు అనుకో, ఇక్కడి నుంచి మరో జన్మలోకి వెళ్ళడం కనుక మరణం జరిగినట్టే అయిపోయి మొసలు వదిలేస్తుందమ్మా అన్నాడు ఇక్కడ. దీన్ని ఆతుర సన్యాసం అంటారండి. ఇక్కడ మన సంప్రదాయంలో ఏం చెప్పారంటే, అందుకే తెలియాలండి ఇవన్నీ కూడాను. శాస్త్రాల్లో చాలా చెప్తారు. మరణకాలం దగ్గరికి వస్తోందని తనకు తెలిస్తే వెంటనే తాను తన దగ్గరున్న సంపదను దానం చేసి అన్నీ విడిచిపెడుతున్నానని మానసికంగా విడిచిపెట్టి పరమాత్మ యందు నిలబెట్టాలి. అది నీవు ఎక్కడ పోతాయో అని చింతిస్తూ బాధపడితే ఏం చింతక్కర్లే. మళ్ళీ పొందడానికి ఎలకయ్యో ఇంకోదో ఇంట్లో తిరుగుతాడు, పర్వాలేదు. అందుకే అయ్యో ఇవన్నీ పోతాయా, ఏం బాధపడక్కర్లే, మళ్ళీ పట్టుకోవడానికి భూమి మీద దిగుతాం, ఏవి పోవు. కనుక వీటి మానసికంగా పరిత్యజించి పరమాత్మ యందు నిష్ఠ కలిగితే వాడు ముక్తి పొందే అవకాశం ఉంది. అదే మరణ సమయం దగ్గర వస్తున్నప్పుడు ఏం చేయాలో చెప్పారు పెద్దలు. వాళ్ళ మీద వాళ్ళ ఒంటి మీద వివసన లేకపోతే ఆ సమయంలో వాళ్ళని తీసుకొచ్చి తులసి దగ్గర పెట్టి వీడి సంకల్పం చెప్పించి తండ్రి పేరుని ఇవన్నీ చేయించాలని గరుడు పురాణం మొదలైన వాటిలో చెప్పారు. ఇవన్నీ వాడికి తెలుస్తాయండి. వాడు పోతాడని తెలిసినా వెంటిలేటర్లో పెట్టించండి అంటారు, వాడికి తరించడానికి అవకాశం లేకుండా.
ఏం చేస్తాం, లోకం కోసం భయపడి ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఇంకెక్కడికక్కడికో పోతాయి. కానీ కనీసం కొందరిలో ఒక ఆలోచన రేకెత్తించినా చాలు ఈ మాట యొక్క ప్రయోజనం నెరవేరినట్టే. ఎందుకంటే అందరూ కాలక్షేపానికి వచ్చారు అనుకోకూడదు కదా. కొందరు నిజంగా సీరియస్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే ఏడాదికి ఒకసారి వచ్చినప్పుడు ఆలోచిస్తామని కాకుండా విన్న తర్వాత కూడా పొరపాటున ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఆలోచనలకు తెచ్చుకోండి విషయాల్లో ఉన్న రహస్యాలు. అందుకే మహాత్ముల చరిత్రని అలా పరిశీలించాలి ఇక్కడ. దీన్ని ఆతుర సన్యాసం అంటారు. ఒక మహానుభావుడు అలాగే ఆతుర సన్యాసానికి చిన్న ఉదాహరణ. కృష్ణా జిల్లాలో ఉండేవారు ఆయన. మహాపండితుడు, గొప్ప జ్ఞాని. వేదాద్రిలో వాళ్ళ అత్తగారు ఉన్నారు. ఈయనేమో కాజా అని గుంటూరు దగ్గర ప్రాంతం ఉంది, ఇక్కడ ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఆవిడ అత్తవారింటికి వెళ్ళింది. అక్కడేదో ఉత్సవం ఏదో చేస్తూ అత్తవారు అల్లుడిని పిలిచారు. ఈయన వెళుతూ ఉంటే మంచి యువకుడు, కృష్ణానది ప్రవహిస్తోంది. పడవలో ఎందుకు ఈత కొట్టి వెళదాం ఒడ్డుకి అనుకున్నాడు ఆయన. దిగాడో లేదో ఆశ్చర్యం ముంచేసింది కృష్ణ. ప్రాణాంతకమైన పరిస్థితి. వెంటనే మానసికంగా సన్యసించేశాడు ఆయన. ఇక్కడ సన్యసించేసిన తర్వాత ఆయన పోలే, ఆ ప్రవాహం తీసుకొచ్చి ఒక ఒడ్డును పడేసింది ఆయన్ని. ఆయన లేచాడు, వెంటనే చూసుకున్నాడు, నేను బ్రతికే ఉన్నానే అంటే మళ్ళీ వెళ్ళి సంసారం చేస్తాడా? ఆతుర సన్యాసం తీసేసుకున్నాక మళ్ళీ సంసారం చేయకూడదు. తిన్నగా పుట్టింటికి అత్తవారింటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆవిడ నీళ్లు పట్టుకొచ్చింది. వెంటనే నేను సన్యాసిని అన్నాడు. ఇక్కడ నేను ఈ విధంగా చేశానని. అక్కడి నుంచి ఆతుర సన్యాసం అయిపోయింది. ఆతుర సన్యాసం పుచ్చుకున్నాక అక్కడి నుంచి సన్యాసిగా కంటిన్యూ కాకూడదు. సరి అయిన పెద్దల దగ్గరికి వెళ్ళి సంప్రదాయబద్ధమైన సన్యాసం తీసుకోవాలి. అది సంప్రదాయం. ఆయన వెంటనే కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ సంప్రదాయబద్ధంగా సన్యాసం తీసుకుని సాధన చేశాడు. అది వేదాంత విద్యలో పరిణితి పొందిన పండితుడయ్యాడు. న్యాయశాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో అద్భుతమైన గ్రంథాలు రచించాడు. గొప్ప కృష్ణోపాసకుడు అయిపోయాడు. ఆ కృష్ణునిపై అత్యద్భుతమైన రచనలు చేశాడు. ఆయన పేరే నారాయణ తీర్థులు. ఆయన రచించింది కృష్ణలీలా తరంగిణి. ఆయన మన తెలుగువాడు. ఇది గర్వించదగ్గ ఒక అంశం. అంటే ఆతుర సన్యాసం అర్థం చేసుకోవడం చెప్తున్నాం ఇక్కడ. ఆతుర సన్యాసం తీసుకున్నాక అలా కంటిన్యూ అవ్వకూడదు. ఒక ఆయన నాకు వైరాగ్యం కలిగిందండి, వెంటనే కాషాయం బట్టలు తీసేసుకున్నాను, రోడ్డు మీద పడ్డానండి. ఇది కాదండి సన్యాసం, దాన్ని భ్రష్టత్వం అంటారు. సన్యాసం అంటే ఒక ఆయన, సన్యాసం అంటే కర్మలు విడిచిపెట్టుట. ముందు చేస్తే కదా తర్వాత విడిచిపెట్టడానికి. అసలు చేయడమే లేదు, మొదటి నుంచి కర్మలే లేవు, ఇంక సన్యాసం ఉంటే వాడు ఇక్కడ. ఇప్పుడు కర్మ భ్రష్టత వేరు, కర్మ సన్యాసం వేరు. చేసిన కర్మలు ఏవైతే ఇంతకాలం దైవపితృ కర్మలు ఇవన్నీ చేశాడో వాటిని ఒక పద్ధతి ప్రకారంగా విడిచిపెడతాడు. పద్ధతి ప్రకారంగా స్వీకరించాలి, పద్ధతి ప్రకారంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ పద్ధతులన్నీ పోయి కాషాయం కట్టడమే సన్యాసం అనుకుని సంప్రదాయాలు పోతున్న దుర్భర కాలంలో ఉన్నాం గనక ఈ సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని చెప్పడం జరుగుతుంది. వీటిని అధిక ప్రసంగం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఒక మహాత్ముడి చరిత్ర ఆధారం చేసుకుని మన ధర్మాలు, మన సంప్రదాయాలు తెలుసుకోవాలి ఇక్కడ. కానీ మొత్తానికి మహానుభావుడు సన్యసించాడు. ఇప్పుడు ఆతుర సన్యాసం. అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ చాలా సంతోషం, అనుమతించు అన్నాడు. మొసలు విడిచిపెట్టింది. నువ్వు ప్రాణాలు బ్రతుకుతాయి, నిలబడతాయని ఎక్కడో దగ్గర బతుకుతావని ఆశతో సన్యాసానికి ఒప్పుకున్నాను నాయన అంటే వెళ్ళొస్తానన్నాడు. అప్పుడు అమ్మ ఒక మాట అన్నారు, సన్యాసి కర్మ చేయకూడదు, మళ్ళీ తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళకి కర్మలు అవి చేయడం వీల్లేదు. అలా నన్ను దిక్కులేని దానిలో విడిచిపెట్టుకు నాయన. నీ కోసం ప్రాణాలు పెట్టుకున్న నాకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో నేను మరణిస్తే ఎవడో వచ్చి కర్మ చేయకూడదు. నువ్వు నాకు కర్మ చేస్తానని ఒప్పుకుంటే నేను పంపిస్తానంది ఆ తల్లి. వెంటనే యశామి తత్ర సమయం సకలం విహాయ, ఎక్కడున్నా నీ మరణకాలంలో తలంచుకుంటే ఇక్కడికి వస్తానన్నాడు మహానుభావుడు. ఇక్కడ వచ్చి నేను చేయవలసింది చేస్తానమ్మా తప్పకుండా అని చెప్పాడు. తల్లికి హామీ ఇచ్చాడు. ఆతుర సన్యాసాన్ని స్వీకరించిన స్వామి దీక్షా సన్యాసాన్ని స్వీకరించడానికి బయలుదేరుతున్నాడు. ఆశ్చర్యకరమైన అంశం. ఎవరిస్తారని వెతుక్కోవడం కాదు, అప్పుడే తన గురువుని నిర్ణయించుకున్నాడు. అక్కడ జ్యోతిర్లింగమైన ఓంకార అమలేశ్వర జ్యోతిర్లింగం ఉన్నటువంటి చోట, నర్మదా నది ప్రవహిస్తున్న చోట, ఏ నది పేరు చెప్తే చాలు పవిత్రమవుతాం అటువంటి మహానది నర్మద ప్రవహిస్తున్న చోట, నేటికి ఆ నర్మద పరిక్రమ చేస్తూ అనేక మంది మహాయోగులు ఉన్నారు. అలాంటి పవిత్రమైన చోట తన గురువు ఉన్నారు అక్కడ అని తెలుసుకుని ఆ గురువుకై బయలుదేరారు శంకర భగవత్పాదులు వారు. అడుగు వేస్తూ వెళుతున్నారు. అక్కడున్న గోవింద భగవత్పాదుల వారిని దర్శించడానికై ఇక్కడ నుండి శంకరులు బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న బాలశంకరుని పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. మళ్ళీ తిరిగి రేపటి రోజున సమావేశం అవుదాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः.
అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర హర హర శంకర. మంగళ నీరాజనం దర్శయామి ఆచమనం సమర్పయామి పుష్పాన్ని